హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు కోడింగ్ హబ్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం గిట్ అండ్ గిట్‌హబ్ అంటే ఏంటో క్లియర్‌గా చూసి తెలుసుకుందాం. సో, ముందుగా వాట్ ఈస్ గిట్? గిట్ అంటే ఏంటి? గిట్ ఈస్ ఎ ఫ్రీ ఓపెన్ సోర్స్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ యూజ్డ్ టు ట్రాక్ చేంజెస్ ఇన్ ఫైల్స్ మోస్ట్ కామన్‌లీ సోర్స్ కోడ్ డ్యూరింగ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్. అర్థం కాలేదు కదా! సో, సింపుల్‌గా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే గిట్ ఈజ్ ఫ్రీ. అంటే గిట్ అనేది ఫ్రీ. ఓపెన్ సోర్స్. సో, ఓపెన్ సోర్స్ అంటే ఎనీబడీ కెన్ యూజ్ ఇట్. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ యూజ్డ్ టు ట్రాక్ చేంజెస్ ఇన్ ఫైల్స్. మోస్ట్ కామన్‌లీ సోర్స్ కోడ్ డ్యూరింగ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్. అంటే ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసేటప్పుడు సోర్స్ కోడ్‌లో మనం చేసే చేంజెస్‌ని ట్రాక్ చేయడం కోసం యూజ్ చేసే ఒక సిస్టమ్. సో, గిట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, మనం సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసేటప్పుడు, మనం చేసే చేంజెస్‌ని వన్ బై వన్ ట్రాక్ చేసుకోవడానికి, జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ మళ్ళీ ఫాల్ బ్యాక్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక ఓపెన్ సోర్స్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో, ఇది ఒక 40% అయితే అర్థమైందనుకుంటున్నా. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఒక అసైన్‌మెంట్ రాస్తున్నారు వర్డ్ డాక్యుమెంట్‌లో. అండ్ ఒక దగ్గర మీరు మిస్టేక్ చేశారు. సో, ఇప్పుడేం చేశారంటే, ఆ మిస్టేక్ చేసిన లైన్‌ని డిలీట్ చేసేసి, కొత్త లైనే రాశారు. సో, ఆ అసైన్‌మెంట్ కంప్లీట్ చేసుకుంటూ 2 పేజెస్ వరకెళ్లారు. సో, ఇప్పుడేమనిపిస్తుందంటే, మీరప్పుడు డిలీట్ చేసిన లైన్ ఉంది గదా! అదే కరెక్ట్. మీరు తర్వాత రాసిన లైన్ ఇన్‌యాక్యురేట్‌గా ఉందని ఫీల్ అయితున్నారు. బట్ మీరు డిలీట్ చేసిన లైన్ కంప్లీట్‌గా మీకు గుర్తులేదు. సో, ఇలాంటి సినారియోలో మీరేం జేస్తారు? ఆప్షన్ 1. ఇప్పుడు ఆప్షన్ 1లో ఏంటంటే, మనం ఆ లైన్ డిలీట్ చేసే ముందు, ఆ ఫైల్‌ని ఒక దగ్గర సేవ్ చేసుకొని, డిలీట్ చేసేసి, కంటిన్యూ చేసుకుంటూ 2 పేజెస్ వరకు రాసేసి, ఆహ్, మళ్ళీ ఈ సెకండ్ వర్షన్ కూడా సేవ్ చేసుకొని, సో, ఇప్పుడు గనక మనకి ఆ ఫస్ట్ లైన్ ఆర్ ఫస్ట్ వెర్షన్‌లో ఏదన్నా కరెక్ట్‌గుంది అనిపించుకుంటే, ఆ ఫస్ట్ సేవ్ చేసుకున్న ఫైల్ ఓపెన్ చేసి, సెకండ్ దాంట్లో పేస్ట్ చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే, కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసుకుంటూ వెనక్కెళ్తూ ఎక్కడైతే మనం లైన్ డిలీట్ చేసామో అక్కడి దాకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ లైన్ ఓల్డ్ లైన్ ఏదైతే ఉందో అది తీసుకొని ఇప్పుడు మనం ఈ సెకండ్ ఆహ్, ఆహ్, ఏదైతే ప్రెజెంట్ అసైన్‌మెంట్ ఉందో అక్కడ కాపీ పేస్ట్ చేసుకొని చేయొచ్చు. బట్ ఇదంతా వెరీ టీడీయస్ ప్రాసెస్. ఇమాజిన్ సేమ్ సిట్యుయేషన్ మీరు సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసేటప్పుడు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. అదేంటిదంటే ఒక చిన్న టు డూ అప్లికేషన్. సో, దాంట్లో ఏముంటాయంటే ఆహ్, మీరు నోట్స్ క్రియేట్ చేయొచ్చు, సేవ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సో, ఈ 3 ఫ్యూచర్స్ డెవలప్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్యూచర్ నోట్స్ క్రియేట్ చేయటం, సెకండ్ ఫ్యూచర్ ఎడిట్ చేయటం, థర్డ్‌ది డిలీట్ చేయటం. సో, ఫస్ట్ ఫ్యూచర్ క్రియేట్ చేయటం ఆహ్, కోడ్ రాసేసారు అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫ్యూచర్‌కి ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఏంటిది? నోట్స్ ఎడిట్ చేయటం. సో, ఈ సెకండ్ ఫ్యూచర్ ఆహ్, కోడ్ రాసేటప్పుడు ఏం చేశారంటే మీరు చాలా మిస్టేక్స్ చేశారు. ఇప్పుడు అసలు కంప్లీట్ కోడ్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇట్స్ సేమ్ కైండ్ ఆఫ్ సినారియో కదా! సో, ఇప్పుడు మనం చేసిన మిస్టేక్స్‌ని సేమ్ అలాగే ఆహ్, ముందే మనం మిస్టేక్స్ చేస్తామనుకోని, సో, ఫస్ట్ ఒక ఫ్యూచర్ ఇంప్లిమెంట్ చేయంగానే ఆ కోడ్ అంతా ఒక దగ్గర కాపీ పేస్ట్ చేసుకొని, అలా మళ్ళీ చేంజెస్ చేసుకుంటూ, అలా సెకండ్ ఫ్యూచర్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏమన్నా మిస్టేక్ ఉందనుకుంటే, ఇదంతా ఈ సెకండ్ వెర్షన్ ఉన్న అంతా డిలీట్ చేసేసి, ఫస్ట్ ఏదైతే ఒక దగ్గర కాపీ పేస్ట్ చేసుకున్నామో అది తీసుకొచ్చి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. అలా కాకుండా సేమ్ ఆప్షన్ 2 కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసుకుంటూ బ్యాక్‌కెళ్ళిపోయి మీరు చేసిన చేంజెస్ అన్నీ తీసేయొచ్చు. బట్ ఇలా ఒక లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈ 2 ఆప్షన్‌లు చేసుకుంటూ వెళ్తే అసలు చానా కన్‌ఫ్యూజింగ్ అయిపోద్ది. చానా హార్డ్ వర్క్. బట్ ఇట్స్ నాట్ ఈజీ సొల్యూషన్. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి వచ్చిన సొల్యూషనే గిట్. సో, గిట్ అనేది ఓన్లీ ఫర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్. వెనెవర్ మనం సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎళ్తామో,
సో, గిట్ అనే దాన్ని యూజ్ చేసుకొని ఆ చేంజెస్‌ని సేవ్ చేసుకుంటూ ముందుకెళ్తే ఇన్ కేస్ ఇఫ్ ఏదన్నా వర్క్ అవ్వపోతే మళ్ళీ ఫాల్ బ్యాక్ చేసుకోవచ్చు మనం. సో, గిట్ అనేది మెయిన్‌గా దానికోసమే యూజ్ చేస్తారు. సో, ఇప్పుడు గిట్ అనేది ఏంటో మీకు 60-70% ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఆహ్, ఈ వీడియోలో నేను మీకు ప్రాక్టికల్ చేసి చూపించినప్పుడు క్లియర్‌గా అర్థమైతది. సో, నెక్స్ట్ మనం ఆహ్, గిట్‌హబ్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ గిట్‌హబ్? సో, మనం ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసేసాం. ఒక ఫోల్డర్‌లో మన కోడ్ అంతా ఉంది. ఇప్పుడు మీరు అది ఎవరికన్నా షేర్ చేయాలంటే ఏం చేస్తారు? సో, ఒక ఆప్షన్ వచ్చేసి ఆ కోడ్ అంతా గూగుల్ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేసేసి, ఆ లింక్ అనేది వేరేటోళ్ళకి షేర్ చేసి, అప్పుడు వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకొని రన్ చేయొచ్చు. బట్ పద్దాకా ఇలా గూగుల్ క్లౌడ్‌లో అప్‌లోడ్ చేయటం, మళ్ళీ డౌన్‌లోడ్ చేయటం ఇదంతా లైక్ హెడేక్ ప్రాసెస్. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయటానికి వచ్చిన సొల్యూషనే గిట్‌హబ్. గిట్‌హబ్ అనేది క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్. గిట్ రిపాజిటరీస్‌ని స్టోర్ చేసుకోవడానికి క్లౌడ్‌లో ఒక సొల్యూషన్ గిట్‌హబ్. సో, ఒక సెంట్రలైజ్డ్ హబ్ అనమాట ఇది. ఆహ్, ఎలా అంటే మనం ఆహ్, గిట్ రిపాజిటరీ అనేవి ఉంటాయి. ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఆ రిపాజిటరీని ఏం చేస్తామంటే గూగుల్ డ్రైవ్‌లో మనం ఫోటోస్ గనక, వీడియోస్ గనక సేవ్ చేసుకుంటున్నట్టు మన కోడ్ మొత్తాన్ని గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేసుకుంటాం. సో, వన్స్ అక్కడ అప్‌లోడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో ఎవరైనా సరే దానికి చేంజెస్ చేయొచ్చు, అప్‌డేట్స్ చేయొచ్చు. అలాగే 2, 3 పర్సన్స్ ఆర్ టీమ్స్ కలిపి కొలాబరేట్ అవ్వచ్చు. సో, ఈ వీడియోలో క్లియర్‌గా అసలు గిట్ ఎలా వాడాలి, గిట్‌హబ్ ఎలా వాడాలో చూసి తెలుసుకుందాం. బ్యాక్ స్టోరీ. సో, గిట్ డెవలప్ చేసిన పర్సన్ పేరొచ్చేసి లైనస్ టార్వాల్డ్. సో, గిట్ డెవలప్ చేసే ముందు ఒక బ్యాక్ స్టోరీ ఉంది. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మనందరికీ తెలుసు కదా! ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ లైనక్స్ ఓఎస్. లైనక్స్‌ని డెవలప్ చేసేటప్పుడు సేమ్ ఇదే ప్రాబ్లమ్ వాళ్ళు ఫేస్ చేస్తుండేవాళ్ళు. సో, లైనక్స్ కెర్నల్‌ని ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు సేమ్ అలాగే డెవలప్ చేసుకుంటూ ఎళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉండాల. సో, ఆ టైంలో వాళ్ళు యూజ్ చేసిన వర్షన్ కంట్రోల్ సిస్టమ్ పేరు బిట్ కీపర్. సో, దాన్ని బిట్ మూవర్ అనే కంపెనీ డెవలప్ చేసింది. బట్ అది ఓపెన్ సోర్స్ కాదు. ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్‌కి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు గానీ, బట్ దట్ ఈస్ నాట్ అన్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అనమాట. కమర్షియల్ ప్రాజెక్ట్స్‌కి యూజ్ చేసుకోవాలంటే లైసెన్స్ తీసుకోవాలి. సో, బిట్ బిట్ కీపర్ ఓపెన్ సోర్స్ కాపోవడం వల్ల ఆండ్రూ ట్రిడ్జెల్ అనే ఒక పర్సన్ హి ఈస్ ఫేమస్ రివర్స్ ఇంజినీర్. ఇతనొక ఫేమస్ రివర్స్ ఇంజినీర్ అనమాట. సో, రివర్స్ ఇంజినీర్ అంటే వాళ్ళు సాఫ్ట్‌వేర్‌ని తీసుకొని మొత్తం ఓప్ లైక్ ఓపెన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ చూసి స్టడీ చేసి సేమ్ వర్షన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్‌ని వీళ్ళుగా ఓన్‌గా డెవలప్ చేస్తారు. సో, ఎగ్జాంపుల్ ఎలా అంటే చైనా వాళ్ళు గనక లైక్ ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ తీసుకొనొచ్చి ఆహ్, వాటిని ఉప్పదీసి మొత్తం లైక్ తెలిసేసుకొని మళ్ళీ ఆ ప్రోడక్ట్‌ని ఎలా అయితే కొత్తగా డెవలప్ చేస్తారో అలా అనమాట. సో, ఇతనేం చేశాడంటే బిట్ కీపర్ సాఫ్ట్‌వేర్ ఉంది కదా! దాన్ని రివర్స్ ఇంజినీర్ చేసి అసలు ఆ ప్రోటోకాల్స్ ఎలా వర్క్ అయితాయో చూసి ఆహ్, అలా చేస్తున్నాడనమాట. సో, ఈ విషయం బిట్ మూవర్ అనే కంపెనీకి తెలిసి వాళ్ళకి కోపమొచ్చి ఈ లైనక్స్ కమ్యూనిటీకి ఇచ్చిన ఫ్రీ లైసెన్స్ ఏదైతే ఉందో అది వెనక్కి తీసేసుకున్నారు. సో, ఇప్పుడు ఈ లైసెన్స్ వెనక్కి తీసేసుకొనుంటే వాళ్ళు బిట్ కీపర్ అనే సాఫ్ట్‌వేర్ యూజ్ చేయలేరనమాట. యూజ్ చేయలేకపోతే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అనేది ముందుకు నడవదు. ఎందుకు ముందుకు నడవదంటే బేసికల్లీ లైనక్స్ ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలో ఉండే చాలా మంది డెవలపర్స్ కాంట్రిబ్యూషన్ తోటి మూవ్ అయితా ఉంటది. సో, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో, ఇప్పుడు ఆ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ ముందుకెళ్ళటం ఆగిపోయింది. సో, అలా ప్రాజెక్ట్ ముందుకెళ్ళటం ఆగిపోయిండడం వల్ల లైనక్స్ ప్రాజెక్ట్ అనేది క్రైసిస్‌లో ఉంది. సో, ఇప్పుడు లైనస్ టోర్వాల్డ్ ఏం చేశాడంటే, సో, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం 10 డేస్‌లో ఫస్ట్ వెర్షన్ ఆఫ్ గిట్‌ని డెవలప్ చేశాడు. లైనస్ టోర్వాల్డ్ 10 డేస్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేశాడు. వర్షన్ కంట్రోల్ సిస్టమ్‌ని. అది ఇప్పుడు వాళ్ళ గోల్డ్ స్టాండర్డ్ అనమాట.
సో, 90-95% ఇండస్ట్రీలో యూజ్ చేసే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏదుందంటే గిట్టే. ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. బట్ 90-95% అదే యూజ్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ యవ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ మ్యాండేటరీగా గిట్ అండ్ గిట్‌హబ్ నేర్చుకోక తప్పదు. 2025లో ఏఐ ఉన్నా సరే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టూల్ ఇది. సాఫ్ట్‌వేర్‌తో ఎవరైతే డీల్ చేస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా గిట్ అండ్ గిట్‌హబ్ కంపల్సరీ నేర్చుకోవాలి. సో, ఇందులో ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒక ఫ్యూ టెర్మినాలజీస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, రిపాజి రిపాజిటరీ. రిపాజిటరీ అంటే మన కంప్యూటర్‌లో ఫోల్డర్ లాగనమాట. మనం గనక ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపల ఎలా అయితే ఫైల్స్ స్టోర్ చేసుకుంటామో అలాగా. కమిట్ అంటే స్క్రీన్ షాట్ లాగనమాట. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫైల్‌లో 3 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం. అక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాం. మళ్ళీ ఒక 6 లైన్స్ రాసాం. సో, అక్కడ ఇంకో స్క్రీన్ షాట్ తీసుకున్నాం. అలా. సో, నేనెప్పుడైనా కమిట్ అంటున్నాను అంటే, సో, అక్కడ మనం మన కోడ్‌ని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నామని అర్థం చేసుకోండి. బ్రాంచ్. సో, బ్రాంచెస్ ఎలా అంటే ఆహ్, ట్రీకుండే బ్రాంచెస్ లాగా. అంటే ఎలా అయితే ఒక ట్రీకి 2 బ్రాంచెస్ ఉంటాయో, బట్ ఆ 2 బ్రాంచెస్‌కి కామన్‌గా ఒకే రూట్ ఉంటది. సో, అలా అనమాట. సో, ఇదొక క గిట్‌లో బ్రాంచెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. అదేంటంటే నేను మీకు చూపిస్తాను. మెర్జ్. మెర్జ్ అంటే 2 పీపుల్ చేసిన చేంజెస్‌ని కంబైన్ చేయటం. క్లోన్. క్లోన్ అంటే గిట్‌హబ్‌లో ఉండే రిపాజిటరీని మన లోకల్ కంప్యూటర్‌లో ఆహ్, కాపీ చేయడం అనమాట. సో, పుష్ అండ్ పుల్. పుష్ అంటేనేమో మన లోకల్ కంప్యూటర్‌లో ఉండే ఫోల్డర్‌ని గిట్‌హబ్‌లోకి పుష్ చేయడం. పుల్ పుల్ అంటేనేమో గిట్‌హబ్‌లో ఉండే ఫోల్డర్‌ని మన లోకల్ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేయడం. ఇవన్నీ కీ టెక్నికల్ టర్మ్స్ అనమాట. సో, మీకు ఇది అర్థం కాకపోయినా పర్లేదు. నేను ప్రాక్టికల్ చేసి చూపించేటప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైతుంది. సో, ఫస్ట్ అయితే ఈ టర్మినాలజీస్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు గిట్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూసి తెలుసుకుందాం. సో, గిట్ ఇన్‌స్టాల్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక చిన్న విజువల్ రిప్రజెంటేషన్ అనేది చేశాను. ఒకసారి చూద్దాం. ఫస్ట్ మన కంప్యూటర్‌లో ఒక ఫోల్డర్ ఉంది. సో, నేనిప్పుడు కంప్యూటర్‌లో డెస్క్‌టాప్ మీద న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేశా. దాంట్లో 3 ఫైల్స్ ఉన్నాయి. సో, 3 టెక్స్ట్ ఫైల్స్ అనుకోండి లేదా 3 హెచ్‌టీఎంఎల్ ఫైల్స్‌గా అనుకోండి. ఏవైనా 3 ఫైల్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి ఫైల్ ఏ, ఫైల్ బి, ఫైల్ సి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం గిట్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్‌ని గిట్‌కి ట్రాక్ చెయ్యి అని చెప్పడం కోసం గిట్ ఇనిట్ అనే కమాండ్ ఇవ్వాల. సో, అంటే మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి గిట్ ఇనిట్ అని ఫోల్డర్ లొకేషన్‌లో ఇస్తే ఫస్ట్ అప్పుడు గిట్ అనేది ఈ ఫోల్డర్‌ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేసిద్ది. జస్ట్ బికాజ్ గిట్ మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసినంత మాత్రాన అన్ని ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ ఏమి ట్రాక్ చేయదు. దట్స్ నాట్ పాసిబుల్. సో, మనం ఏ ఫోల్డర్‌లో అయితే ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తామో, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది మనం వర్క్ చేసే ముందు ఫస్ట్ అయితే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాం కదా! అన్ని ఫైల్స్ స్టోర్ చేయడానికి. మీరు గనక సపోజ్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ అనే ఒక ప్రాజెక్ట్ చేద్దామనుకుంటున్నారు. ఫస్ట్ ఏం చేస్తారు? నెట్‌ఫ్లిక్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపల ఫైల్స్ అన్నీ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో, ఆహ్, 100 ఫైల్స్ ఉంటే 100 ఫైల్స్ ఒక ఫోల్డర్ లోపలే ఉంటాయి. సో, ఆ ఫోల్డర్‌ని మనం గిట్‌కి ట్రాక్ చెయ్యి అని చెప్పడం కోసం ఫస్ట్ మనం ఇచ్చే కమాండ్ ఏంటంటే గిట్ ఇనిట్. సో, ఎప్పుడైతే మనం ఈ కమాండ్ ఇస్తామో అప్పటి నుంచి గిట్ అనేది ఈ ఫోల్డర్ మీద ఆహ్, చేంజెస్ అన్నిటిని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే. బట్ అన్ని ఫైల్స్ ట్రాక్ చేయదు. ఫోల్డర్‌లో చేంజెస్ ట్రాక్ చేసిద్ది. బట్ మనం ఒక ఫోల్డర్‌లో 1000 ఫైల్స్ ఉన్నాయనుకోండి. బై డిఫాల్ట్‌గా గిట్ ఏమి 1000 ఫైల్స్ ట్రాక్ చేయదనమాట. సో, దేర్ ఈస్ 3 స్టేజెస్ అనమాట. ఒకటొచ్చేసి వర్కింగ్ ఏరియా, ఇంకోటొచ్చేసి స్టేజింగ్ ఏరియా, ఇంకోటొచ్చేసి కమిటెడ్ ఏరియా. సో, ఫస్ట్ మనం గిట్ ఇనిషియలైజ్ చేసినప్పుడు వర్కింగ్ ఏరియాలో ఉంటాం. అక్కడ 1000 ఫైల్స్ ఉంటే 1000 ఫైల్స్, 1200 ఫైల్స్ ఉంటే 1200 ఫైల్స్. బట్ మనం స్పెసిఫిక్‌గా స్టేజింగ్ ఏరియాలోకి కొన్ని ఫైల్స్ మూవ్ చేయాలి. ఎందుకు మూవ్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1000 ఫైల్స్ ఉన్నాయనుకోండి ఒక ఫోల్డర్‌లో. ఆ 1000 ఫైల్స్‌లో మనకు అవసరమైన 10 ఫైల్సే ఉండొచ్చు. మిగతా 990 ఫైల్స్ అవసరం లేకపోవచ్చు. సో, ఈ ఇలాంటి సిట్యుయేషన్ అనేది పాసిబుల్ ఉంది గాబట్టి గిట్ ఏం చేస్తదంటే
స్టేజింగ్ ఏరియాకి నీకే ఫైల్స్ అయితే అవసరమో అవి గిట్ యాడ్ స్పేస్ ఆ ఫైల్ నేమ్స్ ఇచ్చి కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నీకే ఫైల్స్ అయితే కావాలో అవి స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేసిద్ది. ఓకే. మీకు ఏమన్నా కన్‌ఫ్యూజింగ్ ఉంటే నేనెప్పుడైతే మీకు ప్రాక్టికల్ చేసి చూపిస్తానో అప్పుడు క్లియర్‌గా అర్థమైద్ది. సో, ఫస్ట్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గిట్ ఇనిట్ అని కొట్టంలోనే మనం ఫోల్డర్‌లో గిట్ అనే చేంజెస్ ట్రాక్ చేయడం స్టార్ట్ చేసిద్ది. తర్వాత గిట్ యాడ్ స్పేస్ ఫైల్ నేమ్స్ ఇచ్చిన తర్వాత ఆ ఫైల్స్‌ని స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేసిద్ది. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ ఏ, ఫైల్ బిని స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేశాను. నెక్స్ట్ గిట్ కమిట్. సో, గిట్ కమిట్ అంటే ఏంటంటే ఇక్కడ యాక్చువల్‌గా మనం స్క్రీన్‌షాట్ తీస్తున్నట్టు. ఓకే. సో, అంటే ఇక్కడ మనం మన ప్రాజెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్‌ని సేవ్ చేసుకొని పెట్టుకుంటాం. సో, అన్నీ సేవ్ చేసిద్దంటే చేయదు. అయితే మనం స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేసుకున్నామో అవి మాత్రమే సేవ్ చేసిద్ది. అంటే ఫస్ట్ గిట్ ఇనిట్ కొట్టినప్పుడు మన ఫోల్డర్‌ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేసిద్ది. ఆ ఫోల్డర్ తర్వాత స్క్రీన్‌షాట్ తీసుకోవడానికి మనకి ఏ ఫైల్స్ అయితే అవసరమో అవి స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఆహ్, కొంచెం మేక్ సెన్స్ అనుకుంటున్నాను. అంటే వర్కింగ్ ఏరియాలో నుంచి స్క్రీన్‌షాట్ తీసుకునే వరకు మనకి ఏ ఫైల్స్ అయితే అవసరమో అవి స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ జేసుకోవాలి. సో, ఫస్ట్ గిట్ ఇనిట్ అనే కమాండ్‌తో ఫోల్డర్‌లో మనం గిట్‌ని ఇనిషియలైజ్ చేస్తాం. తర్వాత గిట్ యాడ్ స్పేస్ ఫైల్ నేమ్స్ ఇచ్చి వాటిని స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేస్తాం. గిట్ కమిట్ అనే ఒక కమాండ్ తోటి మనం యాక్చువల్‌గా స్క్రీన్‌షాట్ తీసుకుంటాం. సో, మనం స్క్రీన్‌షాట్ తీసుకునే స్టేజ్‌లో ఏమేం ఫైల్స్ కావాలి, ఏ ఫోల్డర్స్ కావాలి వాటన్నిటిని దానికంటే ముందు స్టేజింగ్ ఏరియాలోకి ఉంచుకుంటాం అనమాట. సో, దేర్ ఆర్ టోటల్ 3 స్టేజెస్. సో, వర్కింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా అండ్ కమిటెడ్ ఏరియా. ఇప్పుడు గిట్ పుష్ అనే కమాండ్ కొడితే మనం ఏవైతే ఇక్కడ కమిటెడ్ ఏరియాలో కమిట్ చేసుకొని పెట్టుకున్నామో అవన్నీ గిట్‌హబ్‌లోకి మూవ్ అయితాయి. మనం ఏవైతే కమిట్ చేసుకోకుండా వదిలేసామో అవన్నీ అవసరం లేదనుకోని గిట్‌హబ్‌లోకి మూవ్ చేయదు. అవన్నీ మన ఫోల్డర్‌లో ఉంటాయి. బట్ గిట్ అనేది వాటికి ఆహ్, సేవ్ చేసి పెట్టుకోదు. అలాగే మనం గిట్ పుష్ కొట్టినప్పుడు గిట్‌హబ్‌లోకి మూవ్ చేయదు. సో, మీకు కనుక ఇంకా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే నేను ఇప్పుడు మీకు లైవ్ డెమో చూపిస్తాను. అప్పుడు మీకు ఎవ్రీథింగ్ మేక్స్ సెన్స్ అనమాట. ఓకే. ఇప్పుడు ప్రాక్టికల్‌గా స్టార్ట్ చేద్దాం. సో, ఆహ్, git-scm.com అనే వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఇది గిట్ అఫీషియల్ వెబ్‌సైట్. నేను విండోస్ యూజ్ చేస్తున్నా. సో, ఇన్‌స్టాల్ ఫర్ విండోస్ క్లిక్ చేశా. మీరు గనక మ్యాక్ యూజ్ చేస్తే మ్యాక్ లేదా మీరు విండోస్‌ని యూజ్ చేస్తే విండోస్. స్టాండ్ అలోన్ ఇన్‌స్టాలర్ 64 ఆర్కిటెక్చర్ సెటప్ క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఈ ఎగ్జిక్యూటివ్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఆన్ యెస్. క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్. ఆన్ ద డెస్క్‌టాప్. నెక్స్ట్. నెక్స్ట్. ఇక్కడ మీరు కావాలంటే విజువల్ స్టూడియో కోడ్ ఆర్ సబ్లైమ్ టెక్స్ట్ ఆర్ నోట్‌ప్యాడ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నేను నోట్‌ప్యాడ్ సెలెక్ట్ చేశా. నెక్స్ట్. ఈ ఆప్షన్స్ అన్నీ డిఫాల్ట్‌గా వదిలేస్తున్నా. నెక్స్ట్. 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 ఇన్‌స్టాల్ అయితుంది. సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది. క్లిక్ ఆన్ ఫినిష్. సో, ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా. టైప్ గిట్ స్పేస్ హైఫన్ వి ఎంటర్. సో, మీకు గూడా ఇలాగా వర్షన్ నంబర్ అనేది డిస్‌ప్లే అయితుంటే గిట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిందని అర్థం. ఓకే. సో, ఇప్పుడు డెస్క్‌టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. దీనికి నేను ప్రాజెక్ట్ గిట్ అని నేమ్ ఇచ్చాను. మీరు కావాలనుకుంటే ఏ నేమ్ అయినా ఇయొచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు గనక ఏదన్నా సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేయడానికి వర్క్ చేద్దామనుకుంటే దాన్ని రెస్పెక్టివ్ నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టు డూ అప్లికేషన్ డెవలప్ చేద్దామనుకుంటే ప్రాజెక్ట్‌కి ఈ ఫోల్డర్‌కి టు డూ అనే నేమ్ ఇవ్వచ్చు. ఓకే. ఓపెన్ చేశా. సో, నేను మొన్న లాస్ట్ వీడియోలో మీకొక ట్రిక్ చూపిచ్చాను. ఇక్కడ ఈ ఎంప్టీ స్పేస్‌లో క్లిక్ చేసి మొత్తం హైలైట్ అయిన తర్వాత సీఎండీ టైప్ చేసి ఎంటర్ కొడితే మీకు కమాండ్ ప్రాంప్ట్ అనేది కరెక్ట్‌గా మనం ఏ లొకేషన్‌లో అయితే ఓపెన్ చేద్దామను ఇప్పుడైతే టైప్ చేసామో అదే లొకేషన్‌లో ఓపెన్ అయితది. డిఫాల్ట్‌గా మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే
మన యూజర్స్ లొకేషన్‌లో ఓపెన్ అయితది. బట్ మీరు గనక ఈ ట్రిక్ యూజ్ చేస్తే మీకు ఏ లొకేషన్‌లో ఉన్నామో ఆ లొకేషన్‌లో డైరెక్ట్ ఓపెన్ అయిపోద్దనమాట. అలా ఓపెన్ అయినా ప్రాబ్లమ్ ఏం లేదు. సీడీ అనే కమాండ్ యూజ్ చేసి డైరెక్టరీస్ చేంజ్ అవుతూ రావచ్చు. బట్ టైమ్ వేస్ట్ అవ్వకుండా టైమ్ సేవ్ అయితది. సో, ఇక్కడ నేను ఈ ప్రాజెక్ట్‌కి ఈ ప్రాజెక్ట్‌లో గిట్ అనేది ఫస్ట్ ఇందాక నేనేం చెప్పా గిట్ అనేది ఈ ప్రాజెక్ట్‌లో ఉండే ఫైల్స్‌ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేయి అని చెప్పడం కోసం ఫస్ట్ మనం ఎప్పుడైనా ఇవ్వాల్సిన కమాండ్ గిట్ స్పేస్ ఇనిట్. సో, దీని మీనింగ్ ఏందంటే గిట్ ఇనిషియలైజ్ అని. ఎంటర్ క్లిక్ చేశాను. సో, ఇక్కడ మనం చూడొచ్చు ఇనిషియలైజ్డ్ గిట్ ఎంప్టీ రిపాజిటరీ అని. సో, ఇక్కడ గనక మన ఫోల్డర్‌లో చూస్తే ఏ చేంజెస్ కనిపించట్లేదు కదా! సో, ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేయండి. వ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత హిడెన్ ఐటెమ్స్ దీని మీద సెలెక్ట్ చేయండి. సో, ఇప్పుడు చూసారా అంటే హిడెన్ ఐటెమ్స్‌లో ఒక డాట్ గిట్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. సో, ఇందాక నేను మీకు చెప్పాను కదా! రిపాజిటరీ అని. దీన్నే రిపాజిటరీ అంటారనమాట. మనం చేసే ఎంటైర్ చేంజెస్ అన్నీ దీని లోపలే ఉంటాయి. సో, మనం ఫస్ట్ ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంటు. ఏంటంటే, మనం గిట్‌హబ్‌కి మన ప్రాజెక్ట్ గిట్ అనే ఫోల్డర్‌ని పుష్ చేయము. మనం గిట్‌హబ్‌కి డాట్ గిట్ అనే ఫోల్డర్‌ని మాత్రమే పుష్ చేస్తాం. సో, మళ్ళీ ఈ పాయింట్‌ని ఒకసారి తర్వాత నేను చెప్తాను. సో, ఇప్పుడైతే వీడియోని కంటిన్యూ చేద్దాం. సో, ఇక్కడ టెర్మినల్‌ని ఓపెన్ చేశాను. సో, టెర్మినల్‌ని ఓపెన్ చేసి డిఐఆర్ ఎంటర్ కొట్టాను. సో, ఈ కమాండ్ ఎందుకు అంటే, బేసికల్‌గా మనమున్న పాత్‌లో ఏమైనా ఫైల్స్ ఉంటే చూపిస్తది. ప్రెజెంట్ అయితే ఏ ఫైల్స్ లేవు కాబట్టి ఎంప్టీ వచ్చింది. సో, నేనిక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు దీనికి నేను ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనిచ్చాను. ఇప్పుడు నేను మొన్న మీకు ఇంకొక ట్రిక్ చూపిచ్చా కదా! ఇక్కడ ఎంప్టీ స్పేస్‌లో క్లిక్ చేసి అంతా హైలైట్ అయిన తర్వాత సీఎండీ అని టైప్ చేసి మనకి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కోడ్ స్పేస్ డాట్ అని ఇచ్చి ఎంటర్ కొడితే ఈ ఎంటైర్ ఫోల్డర్ అంతా మనకి వీఎస్ కోడ్‌లో ఓపెన్ అయితుంది. యెస్. ఇది ఇంకొక షార్ట్‌కట్. ఎందుకు దీన్ని ఇప్పుడు వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేసామంటే ఈ ఫైల్‌లో మనం బేసికల్లీ కొంత కోడ్ రాద్దాం. సో, ఇక్కడ నేను కొంత హెచ్‌టీఎంఎల్ డిఫాల్ట్ స్ట్రక్చర్ రాశాను. అలాగే ఒక హెచ్1 ట్యాగ్ ఇస్తాను. ఇచ్చి లెట్స్ సే హలో వరల్డ్. ఇప్పుడు ఈ ఫైల్‌ని సేవ్ చేశా. ఓకే. దీన్ని మినిమైజ్ చేశా. ఇప్పుడు మనం ఏం చేసామంటే, మనమున్న ఫోల్డర్‌లో ఒక ఫైల్ క్రియేట్ చేసాం. అదొక హెచ్‌టీఎంఎల్ ఫైల్. సో, ఇందాక గిట్ ఇనిషియలైజ్ చేసాం గదా! ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను గిట్ స్టేటస్. ఈ కమాండ్ ఇప్పుడు మనం చూసామంటే దీన్ని మాక్సిమైజ్ చేశా. ఇక్కడ అన్‌ట్రాక్డ్ ఫైల్స్‌లో ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! ఫస్ట్ గిట్ ఇనిషియలైజ్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఇవన్నీ అన్‌ట్రాక్డ్‌లో ఉంటాయి. తర్వాత మనం వాటిని స్టేజింగ్‌లోకి మూవ్ చేసుకోవాలి. తర్వాత మనం వాటిని కమిట్ చేసుకోవాలి అని. అంటే స్క్రీన్‌షాట్ తీసుకోవాలని. ఎలా అయితే 3 స్టేజెస్ ఉంటాయని చెప్పానో. అలాగే ఇక్కడ చూసామంటే మనం ఈ ఫైల్ అనేది అన్‌ట్రాక్డ్‌లో ఉంది. సో, ఇప్పుడు దీన్ని స్టేజింగ్‌లోకి మూవ్ చేయాలంటే దానికి కమాండ్ ఏంటంటే గిట్ యాడ్ స్పేస్ ఫైల్ నేమ్ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఎంటర్ కొట్టా. మళ్ళీ ఇప్పుడు గిట్ స్టేటస్. ఈ గిట్ స్టేటస్ ఏంటంటే అసలేం జరుగుతుంది మనకి, మనం ఏ ఫైల్స్ ఏ స్టేజ్‌లో ఉన్నాయి అనేది క్లియర్‌గా చూపిస్తుంది. ఇప్పుడు చూసామంటే ఇందాకల ఇది రెడ్ కలర్‌లో ఉంది. ఇప్పుడు గ్రీన్ కలర్‌లో చూపిస్తుంది. సో, దీని మీనింగ్ ఏంటంటే ఇది స్టేజింగ్ ఏరియాకి మూవ్ అయిందని. ఇప్పుడు గనక మనం ఏమన్నా కమిట్ చేసామంటే ఇప్పుడు స్క్రీన్‌షాట్ అనేది తీసుకుంటది గిట్టు. కమిట్ ఎలా చేస్తామంటే గిట్ కమిట్ -m. -m అంటే ప్రతి కమిట్‌కి మనం ఒక మెసేజ్ అటాచ్ చేస్తామనమాట. అసలు బేసికల్‌గా ఇక్కడ ఏం జరుగుతుందని. సో, ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ కమిట్ మెసేజెస్ అనేవి మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే, ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మనం ఆహ్, మన కోడ్ బేస్‌ని వేరేటి వాళ్ళకిచ్చినప్పుడు, వాళ్ళ కమిట్ చదవంగానే యాక్చువల్‌గా ఏం అప్డేట్ చేశారు అనేది వాళ్ళకి క్లియర్‌గా అర్థం కావాల. సో, మనం రాసే ఎప్పుడైనా కమిట్ మెసేజ్ అనేది కొంచెం మీనింగ్‌ఫుల్‌గా ఉండేలా చూడాల. నేనిక్కడ యాడెడ్ ఇండెక్స్ డాట్
హెచ్టీఎంఎల్ అని ఇచ్చాను. సో, దీన్ని బట్టి మనకి తెలుస్తుంది. ఏమని ఈ కమిట్‌లో మనకి index.html అనే ఫైల్ యాడ్ చేశానని. సో, ఇక్కడ మీరు చూసారంటే నాకొక ఆహ్, ఎర్రర్ వచ్చింది. సో, ఏంటంటే ప్రతి కమిట్‌కి ఒక నేమ్ అండ్ అలాగే ఒక ఈమెయిల్ ఐడీ అటాచ్ అయ్యి ఉంటాయి. బట్ ఇక్కడ ఫస్ట్ టైమ్ మనం గిట్ ఇన్‌స్టాల్ చేసాం కాబట్టి ఫస్ట్ టైమ్ మనం కమిట్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ గిట్‌ని కాన్ఫిగర్ చేయలేదు. సో, అదేమంటుందంటే గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ స్పేస్ యూజర్ డాట్ ఈమెయిల్ అని చెప్పి ఒక ఈమెయిల్ ఇమ్మంటుంది. ఆ ఈమెయిల్ అనేది మీ ఇష్టం ఏమన్నా ఇవ్వచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ sudo user@gmail.com అని ఇస్తాను. మీరిక్కడ మీ ఈమెయిల్ ఐడీ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ స్పేస్ యూజర్ డాట్ నేమ్ స్పేస్ డబుల్ కోట్స్ నేమ్. నేనిక్కడ సూడో యూజర్ అని వేస్తున్నా. ఇక్కడ మీరు మీ నేమ్ ఇవ్వచ్చు. సో, ఇప్పుడు గనక ఇలా కమాండ్స్ అనేవి ప్రీవియస్ కమాండ్స్‌కెళ్ళటం కోసం అప్ యారో ప్రెస్ చేస్తున్నాను. అలా ఈ గిట్ కమిట్ -m యాడెడ్ ఇండెక్స్ అనే కమాండ్ ఇందాక నేను రన్ చేసినా కానీ రన్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఆధార్ ఐడెంటిటీ అనేది అన్నోన్ ఉంది. సో, కాన్ఫిగరేషన్ యాడ్ చేయని నాకు గిట్ చెప్తుంది. సో, మళ్ళీ నేను సేమ్ కమాండ్‌ని రీరన్ చేస్తున్నా. ఇప్పుడు చూసారంటే వన్ ఫైల్ చేంజ్డ్ క్రియేటెడ్ సమ్ రాండమ్ నంబర్ వచ్చి index.html అని వచ్చింది. ఫస్ట్ ఈ టెర్మినల్ అంతా కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంది కాబట్టి CLS అనే కమాండ్ ఎంటర్ చేసి క్లియర్ చేశా. ఇందాక అసలు ఏం జరిగింది అని చూడాలి. అసలు మన కమిట్ అనేది మనకి కమిట్ అయిందా లేదా? గిట్ అనేది స్క్రీన్‌షాట్ తీసుకుందా లేదా? అని చూడటం కోసం మనం చూడాల్సిన కమాండ్ గిట్ లాగ్. గిట్ లాగ్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే ఇక్కడ మీరు చూసారంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఏమని? మనం యాడ్ చేసిన కమిట్ మెసేజు, ఆ కమిట్ చేసిన టైమ్ స్టాంపు ప్లస్ ఆథరు. ఆథర్ కిందకి నేనేమో ఇచ్చా సూడో యూజర్ అని ఇచ్చా. అలాగే యూజర్ నేమ్ ఈమెయిల్ వచ్చేసి sudouser@gmail.com అని ఇచ్చాను కదా! సో, ఇలా ఫస్ట్ టైమ్ కమిట్ చేసేటప్పుడు మనల్ని ఈ డీటెయిల్స్ అడుగుతుంది. ఎందుకంటే ప్రతి కమిట్‌కి ఈ డీటెయిల్స్ అనేవి అటాచ్ అయ్యి ఉంటాయి. అలాగే ఇక్కడ చూస్తే మనకి ఒక స్మాల్ నంబర్ అనేది ఉంది. స్మాల్ నంబర్ అంటే ఇక్కడ ఒక నంబర్ అనేది ఉంది. సో, దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. అలాగే హెడ్ మాస్ట్ అనేది ఉంది. సో, ఓకే. సో, బేసికల్‌గా దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చనంటే మన కమిట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అంటే గిట్ అనేది మనం సక్సెస్‌ఫుల్‌గా ఆ స్టేట్‌లో స్క్రీన్‌షాట్ తీసుకున్నామని. ఓకే. సో, నెక్స్ట్ నేనేం చేస్తానంటే మన వీఎస్ కోడ్ ఓపెన్ చేశాను. ఇక్కడ హలో వరల్డ్ అనేది టైప్ చేశాం కదా! ఇక్కడ నేనేం చేస్తానంటే ఇంకొక ట్యాగ్ యాడ్ చేస్తాను. సో, హెచ్టీఎంఎల్ ఎవరన్నా తెలియని వాళ్ళుంటే హెచ్టీఎంఎల్‌లో బేసికల్‌గా మార్కప్ లాంగ్వేజ్ అనమాట. మార్కప్ లాంగ్వేజెస్‌లో ఏమైతాయంటే మనం ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. బ్రౌజర్‌లో బ్రౌజర్‌లో ఈ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఈ ట్యాగ్స్ తోటి అది రెండర్ చేసుకొని మనకి అవుట్‌పుట్ అనేది డిస్‌ప్లే చేసిద్ది. ఇక్కడ హౌ ఆర్ యూ అని ఇచ్చి సేవ్ చేశాను. ఓకే. సో, మళ్ళీ గిట్ స్టేటస్. ఇప్పుడు గిట్ స్టేటస్ కొట్టి ఎంటర్ కొడితే అవుట్‌పుట్ ఏమొస్తది? గెస్ చేయండి. మనం ఇప్పుడు నేను ఎంటర్ కొడుతున్నాను. మనం చూసామంటే ఇక్కడ మళ్ళీ index.html ఫైల్ అనేది రెడ్ కలర్‌లోకొచ్చింది. బట్ దాని పక్కన ఈసారి ఏముందంటే మోడిఫైడ్ అని ఉంది. అంటే ఇందాక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు రెడ్ కలర్‌లో ఉంది. మళ్ళీ కమిట్ చేసేసాం. మళ్ళీ ఏమన్నా చేంజెస్ చేయడం వల్ల మోడిఫైడ్‌లోకొచ్చింది. ఓకే. అంటే ఈ ఫైల్ మోడిఫై అయిందని చెప్తుందనమాట మనకి గిట్. సో, గిట్ అనేది అలా ట్రాక్ చేస్తుంది ఇంక ఈ ఫైల్‌ని. ఓకే. దీన్ని అప్పుడే కమిట్ చేయొద్దు. ఇప్పుడేం చేద్దామంటే ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఈ ఫైల్ నేమ్ ఇద్దామంటే style.css అని ఇస్తాను. అండ్ అలాగే ఇక్కడ మీకు ఫైల్ ఎక్స్‌టెన్షన్స్ అనేవి కనిపించకపోతే ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసి షోని క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ ఎక్స్‌టెన్షన్స్ అనేది ఎనేబుల్ చేస్తే మీకు ఈ ఫైల్ ఎక్స్‌టెన్షన్స్ అనేవి కనపడతాయి. సో, మనం కావాలంటే టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసుకొని దాని ఎక్స్‌టెన్షన్ చేంజ్ చేసామంటే అది ఫైల్ అనేది
ఆహ్, ఏ ఎక్స్‌టెన్షన్ అయితే ఇస్తామో ఆ ఫైల్‌లో కన్వర్ట్ అయిపోద్దనమాట. ఒక ఫైల్‌కి ఇంకొక ఫైల్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఎక్స్‌టెన్షనే. సో, ఇక్కడ నేను ఇది క్రియేట్ చేశాను గదా! ఇప్పుడు వీఎస్ కోడ్ ఓపెన్ చేస్తాను. సో, వీఎస్ కోడ్‌లో మనం క్రియేట్ చేసిన ఫైల్ రిఫ్లెక్ట్ అయితుంది. సో, ఇక్కడికొచ్చేసి కొంత ర్యాండమ్‌గా నేను కొన్ని ప్రాపర్టీస్ ఇస్తా. సీఎస్ఎస్ ప్రాపర్టీస్. సో, ఈ ఇయన్నీ మీరు చూసి కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నేను ఇదంతా లైక్ డెమో కోసం రాస్తున్నా కోడంతా. మీకు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ తెలియకపోయినా గానీ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో, ఇచ్చాను. ఈ ఫైల్‌ని సేవ్ చేశాను. సేవ్ చేసి ఇప్పుడు మళ్ళీ మన టెర్మినల్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసి మళ్ళీ గిట్ స్టేటస్ అని ఇస్తున్నా. గిట్ స్టేటస్ అని ఇస్తే ఇప్పుడేం రావాలంటే ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ మోడిఫైడ్ ఉండాలా, అలాగే మనం క్రియేట్ చేసిన కొత్త ఫైల్ కూడా రెడ్ కలర్‌లో కనిపించాలా చూద్దాం. చూసారా? సో, ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ మోడిఫైడ్ అని చూపిస్తుంది. అలాగే అన్‌ట్రాక్డ్ స్టేజ్‌లో కొత్త ఫైల్ అనేది కనపడుతుంది. సో, దీన్ని గనక మళ్ళీ మనం స్క్రీన్‌షాట్ తీసుకోవాలి. ఇప్పుడు మన ప్రాజెక్ట్‌లో ఒక స్టేట్ అనేది మారింది. సో, దీన్ని గూడా మనం స్క్రీన్‌షాట్ తీసుకోవాలంటే ప్రాసెస్ తెలుసా? సో, గిట్ యాడ్ స్పేస్ స్టైల్ డాట్ సీఎస్ఎస్ ఓకే. మళ్ళీ గిట్ స్టేటస్ కొడుతున్నాను. గిట్ స్టేటస్ కొడితే ఇక్కడ ఇది గ్రీన్ కలర్‌లో చూపిస్తుంది. ఇది రెడ్ కలర్‌లో చూపిస్తుంది. దాని మీనింగ్ ఏందంటే ఇది స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అయింది. ఇది స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అవ్వలా. ఇందాక మూవ్ చేసాం కదా! అంటే బట్ ఫైల్ అనేది చేంజ్ చేసాం మనం. సో, చేంజ్ చేసిన ప్రతిసారి మళ్ళీ స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేసుకోవాలా. గిట్ యాడ్ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఇలా ప్రతి ఫైల్ నేమ్ ఇండివిడ్యువల్‌గా ఇవ్వకుండా డాట్ అని ఎంటర్ కొట్టామనుకోండి. మొత్తం ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ స్టేజింగ్ ఏరియాకి మూవ్ అయితాయి. ఇప్పుడు చూసారా 2 గ్రీన్ కలర్‌లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మళ్ళీ కమిట్ చేస్తా. గిట్ కమిట్ -m మీనింగ్‌ఫుల్ మెసేజ్ యాడెడ్ స్టైల్ షీట్ ఎంటర్. కమిట్ అయింది సక్సెస్‌ఫుల్‌గా ఎర్రర్ లేకుండా. ఇప్పుడు ఎలా వెరిఫై చేస్తాం దీన్ని అంటే గిట్ లాగ్ ఎంటర్. ఇక్కడ చూస్తే ఫస్ట్ మనం రాసిన కమిట్ ఉంది. సెకండ్ మనం రాసిన కమిట్ కూడా వచ్చేసింది. అలాగే టైమ్ స్టాంపు, నేము దీన్ని హాష్ వాల్యూ అంటామనమాట. సో, హాష్ వాల్యూ వచ్చేసింది కదా! సో, ఎలా అసలు ఏంటి ఏం జరుగుతుందిక్కడ అంటే, మనం స్క్రీన్‌షాట్స్ అనేవి తీసుకుంటూ ఉన్నాం. సో, ఫస్ట్ మనం ఇక్కడ స్క్రీన్‌షాట్ తీసుకున్నాం. సెకండ్ ఇక్కడ స్క్రీన్‌షాట్ తీసుకున్నాం. ఓకే. సో, మళ్ళీ ఇంకొకసారి స్క్రీన్‌షాట్ తీద్దాం. దీన్ని సీఎల్ఎస్ కొట్టి క్లియర్ చేశాను. ఇప్పుడు ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇదేమన్నా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పనేం లేదు. ఆహ్, ప్రాక్టీస్ చేసే కొద్దికి మీకు మంచి క్లియర్ ఐడియా వస్తది. సో, మీరు కూడా నాతో పాటు స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి. సో, దీనికి నేను జస్ట్ టెక్స్ట్ ఫైలే info.txt అని పెట్టేసా. ఓకే. నోట్‌ప్యాడ్‌లో ఓపెన్ చేశా. సో, ఇక్కడ ఏమిస్తున్నా అంటే దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ డాక్యుమెంట్ అనిచ్చి ఎప్పుడైనా ఫైల్ సేవ్ అయిందా లేదా అని చూడాలంటే పైన ఇక్కడ డాట్ వస్తుంది అంటే అది ఫైల్ సేవ్ చేయలేదని కంట్రోల్ ఎస్ నొక్కి సేవ్ చేశాను. ఫైల్ క్లోజ్ చేశాను. మళ్ళీ టెర్మినల్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసి కమాండ్ గిట్ స్టేటస్ దీనికంటే ముందు ఫస్ట్ డిఐఆర్ అని ఎంటర్ చేస్తే ఏమేం ఫైల్స్ ఉన్నాయో చూపిస్తది. మనకి ఇక్కడ ఏమేం ఫైల్స్ ఉన్నాయంటే index.html, info.txt, style.css. మనం info.htmlని style.cssని సెకండ్ టైమ్ కమిట్ చేసినప్పుడు సేవ్ చేసాం. తర్వాత చేంజెస్ ఏం చేయలేదు. దాని తర్వాత ఏం చేసామంటే ఇప్పుడున్న మన ఒకే ఒక్క చేంజ్ ఏంటంటే info.txt. సో, ఇప్పుడు గిట్ స్టేటస్ అని ప్రెస్ చేశా. గిట్ స్టేటస్ అని ప్రెస్ చేస్తే info.txt అనేది అన్‌ట్రాక్డ్‌లో ఉంది. ఎందుకంటే బై డిఫాల్ట్‌గా ప్రతి ఒక్క ఫైలు క్రియేట్ చేయడంతోటి అన్‌ట్రాక్డ్‌లో ఉంటది. చూసారా? ఇందాకల్లాగా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ గాని, స్టైల్.సీఎస్ఎస్ గాని మోడిఫైడ్ అని రాలేదు. ఎందుకంటే మనం ఏ చేంజెస్ చేయలేదు కాబట్టి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టైల్.సీఎస్ఎస్‌లో ఈ కలర్ చేంజ్ చేస్తా. ఓకే. చేంజ్ చేసి మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశా. ఓకే. ఇలా ట్యాబ్స్ స్విచ్ చేయడానికి షార్ట్‌కట్ ఆల్ట్ ప్లస్ ట్యాబ్. ఓపెన్ చేసి ఇప్పుడు గిట్ స్టేటస్ కొట్టా. ఇప్పుడు ఏమైతదంటే info.txt అన్‌ట్రాక్డ్‌లో ఉంటది. style.css మోడిఫైడ్‌లో ఉంటది.
చూసారా? సో, ఇప్పుడు నేను ఈ 2 ఫైల్స్‌ని మళ్ళీ స్టేజింగ్‌కి యాడ్ చేస్తా. గిట్ యాడ్ డాట్ మళ్ళీ గిట్ స్టేటస్ ప్రెస్ చేస్తా. చూసారా? ఈ 2 ఫైల్స్‌ని ఆహ్, డాట్ తోటి యాడ్ చేయంగానే 2 ఫైల్స్ డైరెక్ట్‌గా స్టేజింగ్ ఏరియాకి మూవ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను కమిట్ చేస్తా. గిట్ కమిట్ -m ఇక్కడేంటంటే యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫో టెక్స్ట్ ఫైల్. కమిట్స్ అనేవి మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి యాజ్ యూజువల్‌గా. సో, కమిట్ అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. సీఎల్ఎస్ కొట్టి టెర్మినల్ క్లియర్ చేసి ఇప్పుడు గిట్ లాగ్ కొట్టి చూద్దాం ఏమైతదో. చూసారా? మనం 3 కమిట్స్ చేసాం. 3 కమిట్స్ అనేవి ఇక్కడికి రిఫ్లెక్ట్ చేస్తుంది. సో, ఇప్పుడు 3 టైమ్స్ మనం స్క్రీన్‌షాట్ తీసుకున్నాం. ఓకే. బానే ఉంది. ఇప్పుడు గిట్ ఎంత పవర్‌ఫుల్ అనేది నేను మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ కమిట్‌లో ఏం చేసామంటే జస్ట్ ఒక index.html అనే ఫైల్ క్రియేట్ చేసాం. సెకండ్ కమిట్‌లో ఏం చేసామంటే index.htmlలో ఒక ఎక్స్‌ట్రా ట్యాగ్ యాడ్ చేసి style.css అనే ఒక ఫైల్ క్రియేట్ చేసాం. థర్డ్ కమిట్‌లో జస్ట్ టెక్స్ట్ ఫైల్ యాడ్ చేసాం. ఓకే. ఇప్పుడు మన ప్రాజెక్ట్ చూసారంటే మీరు ఇప్పుడు చూడండి. సో, ప్రాజెక్ట్‌లో ఏముంది? కరెంట్ స్టేట్ అంటే index.html ఈ టెక్స్ట్ ఫైల్ style.css ఉన్నాయి. అలాగే మనం ఇది జాగ్రత్తగా గమనించారంటే హెడ్ అనేది మాస్టర్ దగ్గర ఉందని చూపిస్తుంది కదా! ఇప్పుడు గిట్ ఎంత పవర్‌ఫుల్లో నేను మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు గిట్ చెక్‌ఔట్ ఇచ్చి ఫస్ట్ కమిట్ కాపీ చేస్తా. ఈ నంబర్ కాపీ చేస్తా. కాపీ చేసి ఇక్కడ ఇచ్చా. ఎంటర్ కొట్టా. ఇక్కడేదో నాకొక మెసేజ్ వచ్చింది. స్విచ్చింగ్ టు సంథింగ్, సంథింగ్, సంథింగ్ అని. ఓకే. ఏం జరిగిందసలు? ఏమన్నా చేంజ్ అయిందా? ఏమన్నా చేంజ్ అయిందంటే ఒకసారి మీరు ఫోల్డర్ ఓపెన్ చేయండి. చూసారా? ఏం చేంజ్ అయింది? ఇందాక index.html, style.css, info.txt అనే 3 ఫైల్స్ ఉండాలి. బట్ ఏమైంది? ఒక ఫైలే ఉంది. ఎందుకని ఒక ఫైల్ ఉంది? నేను బేస్ ఏం చేశానంటే ఫస్ట్ టైమ్ మనం స్క్రీన్‌షాట్ తీసుకున్న స్టేజ్‌కి ఇక్కడ చూసారా style.css అనే ఫైల్ డిలీట్ అయిపోయిందని చూపిస్తుంది. అలాగే ఫస్ట్ సారి మనం స్క్రీన్‌షాట్ తీసుకున్న స్టేట్‌కి మన ప్రాజెక్ట్ మొత్తం మూవ్ చేశా. అంటే ఇప్పుడున్న స్టేట్‌లో 10 డాక్యుమెంట్స్ ఉంటే, ఆ 20 డాక్యుమెంట్స్ ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నా ఫస్ట్ సారి స్క్రీన్‌షాట్ తీసుకున్న స్టేట్‌లో ఎన్ని డాక్యుమెంట్స్ ఉండి, అసలు ఏ లైన్‌లో ఏముందో ఆ స్టేట్‌కి ఎగ్జాక్ట్‌గా చేంజ్ అయిపోయింది. చూసారంటే మీరు ఫస్ట్ టైమ్ కమిట్‌లో మనం ఏం చేసాం ఒకే ఒక ఫైలు, ఒకే ఒక ట్యాగ్ ఉంది. సో, మన ప్రాజెక్ట్ మొత్తం ఆ స్టేజ్‌లోకి మారిపోయింది. ఇప్పుడు గిట్ స్టేటస్ కొడతా. సో, హెడ్ అనేది సో, ఈ హెడ్ అనేది ఏంటనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫస్ట్. టెర్మినల్ క్లియర్ చేసి గిట్ లాగ్ కొడతా. ఇప్పుడు చూసారా? గిట్ లాగ్ కొడితే ఇందాక ఎన్ని స్క్రీన్‌షాట్ చూపిచ్చింది? 3 చూపిచ్చింది. బట్ ఇప్పుడు మనకెన్ని చూపిస్తుంది? ఒకటే చూపిస్తుంది. అండ్ ఇంకోటి గమనిచ్చారంటే ఇందాక హెడ్ అనేది మాస్టర్ దగ్గరుందని చూపిచ్చింది. మాస్టర్ అంటే మనం ప్రెజెంట్ లేటెస్ట్ స్క్రీన్‌షాట్ ఏదైతే ఉందో అక్కడున్నట్టు. బట్ హెడ్ అనేది అక్కడ లేదు. హెడ్ అనేది ఎక్కడుంది? ఒక రాండమ్ కమిట్ దగ్గరుంది. సో, ఈ కమిట్ దగ్గర మనం ఉన్నాం. అంటే ఈ స్టేట్‌లో మన ప్రాజెక్ట్ స్టేట్ ఎలా ఉందో ఆ స్టేట్‌కి స్విచ్ అయ్యాం అనే దాని మీనింగు. ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను లేటెస్ట్ థర్డ్ టైమ్ స్క్రీన్‌షాట్ తీసాం గదా! ఆ స్టేట్‌కి మూవ్ అవ్వాలనుకోండి. కమాండ్ ఏంటంటే గిట్ చెక్‌ఔట్. ఈ గిట్ చెక్‌ఔట్ అనేది ఎందుకంటే ఇలా కమిట్స్‌కి స్విచ్ అవ్వటానికి మనం యూజ్ చేస్తాం అనమాట బేసికల్లీ. సో, గిట్ చెక్‌ఔట్ మాస్టర్ అనిచ్చా. ఓకే. గిట్ లాగ్ చూసారా? హెడ్ అనేది మళ్ళీ మాస్టర్ దగ్గరికొచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే థర్డ్ కమిట్ దగ్గరికొచ్చేసాం మనం. సో, ఇప్పుడు మన వీఎస్ కోడ్ ఓపెన్ చేస్తే చూసారా? index.html, info.txt, style.css చూసారా? గిట్ అనేది ఎంత పవర్‌ఫుల్లో. ఇక్కడ నేను ఓన్లీ 3 ఫైల్స్ తోటి మీకు చూపిస్తున్నా గానీ, ఇమాజిన్ థిస్ ఈస్ ఎన్ ఎంటర్‌ప్రైజ్ ప్రాజెక్ట్ అండ్ దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్. ఒక స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ప్రాజెక్ట్‌లో లాగిన్ పేజ్ డిజైన్ చేస్తున్నారు. సో, దానికి సంబంధించిన ఫ్రంట్ ఎండ్ కోడ్ రాసారు, బ్యాక్ ఎండ్ కోడ్ రాసారు అండ్ ఇట్స్ వర్కింగ్ పర్ఫెక్ట్.
సో, అది పర్ఫెక్ట్‌గా వర్క్ అయితుంది. అప్పుడు అక్కడ ఒక కమిట్ చేస్తారు. నెక్స్ట్ అనేది సైన్ అప్ ఫ్యూచర్ ఇంప్లిమెంట్ చేయడానికెళ్లారు. సైన్ అప్ ఫ్యూచర్ కూడా సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేశారు. అక్కడ ఇంకో కమిట్ చేస్తారు. ఇప్పుడు హోమ్ పేజ్ స్టార్ట్ చేశారు వర్క్ చేయటం. బట్ అన్‌ఫార్చునేట్‌గా మీ టీమ్‌లో ఒక ఇంటర్న్ ఉన్నాడు. అతను ఏం చేశాడంటే ప్రాజెక్ట్ మొత్తం మిస్అప్ చేశాడు. ఇప్పుడు తను ఒక 10 ఫైల్స్ చేంజెస్ చేశాడు. ఒక 100 లైన్స్ కోడ్ రాసాడు. ఎక్కడెక్కడ రాసాడనేది కూడా చెప్పడం కష్టంగా ఉంది. సో, స్టార్టింగ్ అసలు ప్రీవియస్ వర్కింగ్ స్టేట్‌కి ఎంబటనే మనం ప్రాజెక్ట్‌ని స్విచ్ చేయాలంటే, జస్ట్ ఒక్క కమాండ్ తోటి మన ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం ప్రీవియస్ వర్కింగ్ స్టేట్‌లోకొచ్చేస్తది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వర్క్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. చూసారా ఎంత పవర్‌ఫుల్లో గిట్ అనేది? ఓకే. గిట్ అనేది చాలా పవర్‌ఫుల్ అండ్ మీకర్థమైంది. ఇప్పుడు గిట్ హబ్ అంటే ఏందో చూద్దాం. సో, ఇక్కడ మనం గిట్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం? ప్రాజెక్ట్‌లో ఫైల్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. కమిట్స్ చేసుకుంటున్నాం. కమిట్స్ చేయడానికి ఒక ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ అన్‌ట్రాక్డ్‌లో ఉంటే వాటిని స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేయాలి. స్టేజింగ్ ఏరియా నుంచి ట్రాక్డ్ మూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ స్టేటస్ అని కొట్టాను. ఓకే. ఇక్కడ చూస్తే ఏం లేవు కమిట్ చేయడానికని చూపిస్తుంది. అంటే మీరు చేంజ్ చేసినయి ఏం లేవు. అలాగే హ్మ్, అంతా అప్ టు డేట్ ఉందని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఇది చేంజ్ చేస్తున్నా టెక్స్ట్. సైన్ అప్ పేజ్ కంప్లీటెడ్. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశా. సేమ్ మళ్ళీ గిట్ స్టేటస్ కమాండ్ ఇచ్చా. చూసారా? ఏం చూపిస్తుంది? టెర్మినల్ క్లియర్ చేయండి. కన్‌ఫ్యూజింగ్ లేకుండా ఉండడం కోసం గిట్ స్టేటస్ చూడండి. చూసారా? index.html అనేది మోడిఫై అయిందని చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ కమిట్ చేస్తున్నా. index.html కమిట్స్ ఎప్పుడు మీనింగ్‌ఫుల్‌గా రాయండి. ఓహ్! చూసారా? ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. ఏందంటే అన్‌ట్రాక్డ్‌లో ఉన్నదాన్ని స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయకుండా కమిట్ చేద్దామని చూసాను. బట్ ఏమంటుంది? ఫస్ట్ చేంజెస్‌ని స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేయి అని నాకు మీనింగ్‌ఫుల్‌గా చెప్తుంది. అన్‌ట్రాక్డ్ స్టేజ్‌లో ఉన్నదాన్ని ఫస్ట్ గిట్ యాడ్ అనే దాంతో చూసారా? గిట్ అనేది స్టేజింగ్ ఏరియాలో ఉన్నయి మాత్రమే కమిట్ చేసిద్ది. డైరెక్ట్‌గా అన్‌ట్రాక్డ్‌లో ఉన్నవి కమిట్ చేయదు. అందుకే ఇంటర్మీడియేట్ స్టెప్ ఏంటంటే మన స్క్రీన్ షాట్ తీయటానికి దీనికి మధ్యలో ఉన్న స్టెప్పే స్టేజింగ్ ఏరియా అనమాట. సో, గిట్ యాడ్ డాట్ అని పెట్టాను. డాట్ అండ్ మీనింగ్ ఏంటంటే అన్ని, అన్ని ఫైల్స్ మూవ్ అయితాయి. ఉంది ఒక ఫైలే కాబట్టి ఇలా అలవాటు చేసుకోవడం బెస్ట్. ఇప్పుడు మళ్ళీ సేమ్ అప్ యారో యూజ్ చేసి ప్రీవియస్ కమాండ్ రొటేట్ చేస్తున్నాను. సక్సెస్‌ఫుల్‌గా కమిట్ అయింది. గిట్ లాగ్ వెరిఫై చేశాను. మన కమిట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా వచ్చింది. ఓకే. అసలు గిట్ హబ్ ఎందుకు? గిట్ హబ్ ఎందుకంటే ఇక్కడ మన ప్రాజెక్ట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా వర్క్ చేస్తున్నాం. స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నాం. ఫ్యూచర్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సపోజ్ నువ్వు ఒక బ్యాక్ ఎండ్ ఇంజినీర్. ఈ ప్రాజెక్ట్‌లో ఒక ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్ కూడా వర్క్ చేస్తున్నాడు. అతనికి వర్క్ చేయటానికి ఎంటైర్ కోడ్ బేస్ అనేది అప్ టు డేటెడ్ కావాలి. సో, అలాగే అతను గూడా ఈ గిట్ కమాండ్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నాడు. ఓకే. అందరూ సేమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆహ్, 10 డిఫరెంట్ పీపుల్ వర్క్ చేస్తే 10 డిఫరెంట్ పీపుల్ 10 డిఫరెంట్ కమిట్స్ చేస్తారు కదా! సో, మామూలుగా అయితే ఫస్ట్ ఈ కోడ్ బేస్‌ని షేర్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇమాజిన్ గిట్ హబ్ అనేది లేదనుకోండి. ఈ ఫైల్స్ అనేవి గూగుల్ డ్రైవ్‌లోకో ఏదో క్లౌడ్ స్టోరేజ్‌లోకి అప్‌లోడ్ చేస్తాం. అప్‌లోడ్ చేసి సెండ్ చేస్తాం. లేదు ఇంకా సింప్లిసిటీ కోసం ఏం చేయొచ్చంటే డైరెక్ట్ వాట్సాప్‌లో ఫైల్స్ అన్ని యాడ్ చేసి సెండ్ చేయొచ్చు. బట్ దట్స్ నాట్ హౌ ప్రొఫెషనల్స్ డూ ఇట్. ప్రొఫెషనల్స్ అలా చేయరు. ప్రొఫెషనల్స్ ఎలా చేస్తారంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో, ఇది గిట్‌హబ్ అకౌంట్. సో, గిట్‌హబ్‌లోకొచ్చి గిట్‌హబ్.కామ్ అనే సైట్‌లోకొచ్చి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకుంటే బై డిఫాల్ట్‌గా మీరు ఫస్ట్ టైమ్ అకౌంట్ క్రియేట్ చేయడం అయితే మీకు ఏ రిపాజిటరీస్ ఉండవు. ఓకే. ఇలా వచ్చి రిపాజిటరీస్ అనే ట్యాబ్‌కొచ్చారంటే మీరు ఫస్ట్ టైమ్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఏ రిపాజిటరీస్ ఉండవు. సో, ఇక్కడ మనం సో, ఈచ్ రిపాజిటరీస్ రిప్రజెంట్ ఒక ప్రాజెక్ట్ అనమాట. మనం ఎలా అయితే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్ ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి ఒక్కొక్క ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకొని దాని లోపల కోడ్ ఫైల్స్ అనేవి సేవ్ చేసుకుంటామో, అలాగే గిట్‌హబ్‌లో మనం ఒక ప్రాజెక్ట్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి ఒక్కొక్క రిపాజిటరీ ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవాలి. మనం అక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా క్రియేట్ చేసుకుంటాం రిపాజిటరీ అనేది.
సేమ్ ఎలా అయితే గూగుల్ డ్రైవ్‌లో ఒక్కొక్క ఫోల్డర్‌లో ఒక ఫోల్డర్‌లో ఫోటోస్ అని క్రియేట్ చేసి ఫోటోస్ అప్‌లోడ్ చేసుకుంటాం. ఇంకొక ఫోల్డర్‌లో వీడియోస్ అని చెప్పి క్రియేట్ చేసి వీడియోస్ అప్‌లోడ్ చేసుకుంటాం. అలా ఎలా అయితే ఒక్కొక్క దానికి డిఫరెన్షియేట్ చేస్తామో, అలాగే ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి డిఫరెన్షియేట్ చేయడానికి ఒక్కొక్క రిపాజిటరీ క్రియేట్ చేసుకోవాల. సేమ్ ఇక్కడ కూడా ఒక నేమ్ ఇవ్వండి. అక్కడ మీరేదైతే నేమ్ ఇచ్చారో ఇక్కడ అదే నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మీరు ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే. మీకు కావాలనుకుంటే ఇక్కడ ఏమన్నా డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు. నేను క్రియేట్ రిపాజిటరీ కొట్టా. క్రియేట్ రిపాజిటరీ కొట్టంగానే మనకిక్కడ కొన్ని బేసిక్ కమాండ్స్ వచ్చినియి. ఓకే. ఏంటసలు ఈ కమాండ్స్? ఈ కమాండ్స్ మీరు చూసినట్టయితే ఈ గిట్ ఇనిట్ అనేది ఇందాక మనం వాడాం. గిట్ యాడ్ అనే కమాండ్ వాడాం. గిట్ కమిట్ అనే కమాండ్ కూడా వాడాం. ఈ 3 కమాండ్స్ ఇందాకల నుంచి మనం వాడుతూనే ఉన్నాం. ఈ గిట్ ఇనిట్ అనేది ఫస్ట్ టైమ్ మన లోకల్ కంప్యూటర్‌లో గిట్ ఇనిషియలైజ్ చేయడానికి వాడాం. తర్వాత ఫైల్స్‌ని స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయడం కోసం గిట్ యాడ్ అనే కమాండ్ వాడాం. తర్వాత స్క్రీన్‌షాట్ తీయడానికి గిట్ కమిట్ అనే కమాండ్ వాడాం. -m అంటే దాని మీనింగ్ ఏంటంటే మెసేజ్. ఈ 3 కమాండ్స్ మనం వాడలేదు. అసలు ఈ 3 కమాండ్స్ ఏంటి అంటే గిట్ బ్రాంచ్ -m మెయిన్. ఓకే. ఈ కమాండ్ కాపీ చేశాను. కాపీ చేసి టెర్మినల్ ఓపెన్ చేశా. గిట్ బ్రాంచ్ -m మెయిన్ ఏంటంటే గిట్‌లో బ్రాంచెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే. అసలు బ్రాంచెస్ అనే కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ప్రెజెంట్ డిఫాల్ట్‌గా ఒక బ్రాంచ్ ఉంటది. సో, కన్‌ఫ్యూజ్ గాకండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన బ్రాంచ్ పేరేంటంటే మాస్టర్. ఓకే. దీన్ని మెయిన్ అని రీనేమ్ చేయాల. మెయిన్ అని రీనేమ్ చేయడానికి కమాండ్ ఏంటంటే ఇదనమాట. గిట్ బ్రాంచ్ -m మెయిన్. ఎంటర్ కొట్టా. గిట్ లాగ్ కొడితే ఇందాక ఇక్కడ చూసారంటే హెడ్ అనేది మాస్టర్ దగ్గర ఉంది అని చూపిస్తుంది. ఇప్పుడు చూసారా? హెడ్ అనేది మెయిన్ దగ్గర ఉందని చూపిస్తుంది. సో, మన బ్రాంచ్ నేము మనం సక్సెస్‌ఫుల్‌గా రీనేమ్ చేశాం. మాస్టర్ నుంచి మెయిన్‌కి. ఎందుకు చేశామంటే మనం మన లోకల్ కంప్యూటర్‌లో గిట్ ఇనిట్ అని ఇనిషియలైజ్ చేసినప్పుడు మనకి బై డిఫాల్ట్‌గా ఒక బ్రాంచ్ అనేది వస్తది. దాని పేరు మాస్టర్. అలాగే మనం గిట్‌హబ్‌లో ఒక రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు కూడా ఇక్కడ బై డిఫాల్ట్‌గా ఒక బ్రాంచ్ వస్తది. బట్ దాని పేరేంటి? మెయిన్. చూసారా? అక్కడేమో మాస్టర్ ఉంది. ఇక్కడేమో మెయిన్ ఉంది. ఎయిదర్ దీన్నన్నా మాస్టర్‌గా చేంజ్ చేసుకోవాలి. లేదా దాన్నన్నా మెయిన్‌గా చేంజ్ చేసుకోవాలి. మనం ఈ సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇక్కడ బై డిఫాల్ట్ బ్రాంచ్ మాస్టర్ వచ్చేలా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మన టెర్మినల్ యూజ్ చేసి అక్కడ బై డిఫాల్ట్‌గా మనం ప్రాజెక్ట్ ఇనిషియలైజ్ చేసిన ప్రతిసారి దాని బ్రాంచ్ నేమ్ మెయిన్ వచ్చేలాగా కూడా రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ ఇన్ కేస్ రీనేమ్ చేయలేదంటే సో, మనం ఈ కమాండ్ యూజ్ చేసి రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే. చేసుకున్నాం. మరి ఈ కమాండ్ ఏంటి? ఈ కమాండ్ ఏంటంటే ఇక్కడ మనం ఒక ఫోల్డర్ అనేది, ఒక రిపాజిటరీ అనేది క్రియేట్ చేసాం. సో, ఇప్పుడు ఈ రిపాజిటరీ గురించి అసలు ఈ మన లోకల్ కంప్యూటర్‌లో ఉన్న గిట్ రిపాజిటరీకి తెలీదు. మరి తెలియకపోతే ఎలాగా ఈ 2 కమ్యూనికేట్ అయితాయి అంటే అవ్వవు. సో, దానికోసం ఇక్కడ ఏం చేస్తామంటే ఇది కాపీ చేసి, ఇక్కడ పేస్ట్ చేసి, ఎంటర్ కొట్టామనుకోండి. ఎంటర్ కొట్టామనుకోండి. సో, ఆరిజిన్ ఇక్కడ ఈ కమాండ్ బ్రేక్ చేస్తా చూడండి మీకు. రిమోట్. రిమోట్ అంటే మన లోకల్ కంప్యూటర్‌లో గాదు. బయట సైడు. ఆరిజిన్ అంటే ఎక్కడి నుంచైతే మనం ఎక్కడి నుంచైతే మనం పుష్ చేద్దాం అనుకుంటున్నామో, ఏ రిపాజిటరీ అయితే పుష్ చేద్దాం అనుకుంటున్నామో దాని యూఆర్ఎల్ అనమాట. పక్కన దాని యూఆర్ఎల్ ఇచ్చాం. దీన్ని వెరిఫై చేయడం కోసం గిట్ రిమోట్ -v కొట్టి ఎంటర్ కొడితే చూసారంటే మనకి ఆరిజిన్ అనేది ఎక్కడి నుంచి ఉంది అనేది చూపిస్తుంది. బట్ ఇక్కడ మనకి 2 చూపిస్తుంది. ఒకటేమో పుష్‌కి, ఒకటేమో ఫెచ్‌కి. పుష్ అంటే మన కంప్యూటర్‌లో నుంచి గూగుల్ డ్రైవ్‌లోకి అప్‌లోడ్ చేయటం. ఫెచ్ అంటే గూగుల్ డ్రైవ్‌లో నుంచి మన కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేయటం. అంటే దాని మీనింగ్ ఏంటంటే మన లోకల్ కంప్యూటర్‌లో ఉన్న ఫైల్స్ గానీ, చేంజెస్ గానీ గిట్‌హబ్‌కి పుష్ చేస్తున్నామనుకోండి. పుష్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో, ఒక ప్రాజెక్ట్ మీద 5 డిఫరెంట్ పీపుల్ వర్క్ చేస్తున్నారు. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లొకేషన్‌లో నుంచి పుష్ చేశారు. పుష్ చేస్తే అంటే గిట్‌హబ్‌లో అప్‌డేటెడ్ చేంజెస్ అనేవి ఉంటా ఉన్నాయి. అంటే పర్సన్ ఏ వచ్చేసి ఇండెక్స్ డాట్ ఫైల్ హెచ్‌టీఎంఎల్ అనేది క్రియేట్ చేసి దాంట్లో రాసిన కోడ్‌ని పుష్ చేశాడు గిట్‌హబ్‌కి.
పర్సన్ బి అనే అతను ఇంకొక 2 డిఫరెంట్ ఫైల్స్ చేంజెస్ చేసి పుష్ చేశాడు. ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తుంటే మీరు ఆ చేంజెస్ అనే వాటిని మీ లోకల్ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేయాలంటే మనం ఫెచ్ అనే కమాండ్ వాడతాం. ఓకే. సో, అది ఎలా అసలు ఒక ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్‌లో ఎలా వర్క్ చేస్తారు అనేది మీకు నేను క్లియర్‌గా ఇప్పుడు చూపిస్తాను. దానికంటే ఫస్టు బేసిక్‌గా అసలు మనం ఏమైతదనేది చూద్దాం. ఇక్కడ గిట్ పుష్ హైఫన్ యూ ఆర్జన్ మెయిన్ అనేది కమాండ్ వాడదాం. సో, ఈ కమాండ్ చూడంగానే మనకు అర్థం అవ్వాల. గిట్ పుష్ అనేది మనం వాడుతున్నామంటే మన రిపాజిటరీ అనేదాన్ని గిట్‌హబ్‌లోకి అప్‌లోడ్ చేస్తున్నామని. హైఫన్ యూ ఆరిజిన్ మెయిన్ ఏంటంటే ఆరిజిన్ అంటే తెలుసు మీకు రిమోట్ యూఆర్ఎల్. అలాగే మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే బ్రాంచ్ ఉందో మెయిన్ అనేది ఆ మెయిన్ బ్రాంచ్‌కి పుష్ చేస్తున్నామని. ఎంటర్ కొట్టాను. నాకిలా వచ్చింది. సో, ఏమంటుందంటే ఫస్ట్ టైమ్ మనం ఎప్పుడైనా గిట్‌హబ్‌కి పుష్ చేస్తున్నప్పుడు అథెంటికేట్ చేయమంటది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ర్యాండమ్‌గా మన రిపాజిటరీకి పుష్ చేయకూడదు. సో, ఫస్ట్ మనం వెరిఫై చేసే పర్సన్ అనేతను వాలిడ్ పర్సనా కాదని ఆథరైజ్ చేయమంటుంది. సో, ఇక్కడ ఆథరైజ్ కొట్టాను. సో, యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఇచ్చేసాను. సో, అథెంటికేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అయిపోయింది. ఓకే. ఈ ట్యాబ్‌ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి మన మెయిన్ ప్రాజెక్ట్‌కొచ్చాను. మెయిన్ ప్రాజెక్ట్‌కొస్తే పైన ఇక్కడ మీరు చూసారంటే ఏదో అయింది. సంథింగ్. ఏమైంది? ఇక్కడికొచ్చి రిఫ్రెష్ చేశా. చూసారా? మన లోకల్ కంప్యూటర్‌లో ఉన్న కోడ్ ఫైల్స్ అనేవి ఇక్కడికొచ్చేసినియి. అలాగే ఇక్కడ చూసారంటే మన 4 కమిట్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అయిపోయినాయి. సో, 4 కమిట్స్ చేసాం మనం. ఆ 4 కమిట్స్ ఇక్కడొచ్చేసినియి. ఓకే. ఇప్పుడు వేరే పర్సన్ ఎవరన్నా ఈ కోడ్ మీద వర్క్ చేయాలి అంటే వాళ్ళేం చేస్తారంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. ఇలా ఒక ప్రాజెక్ట్ ఉంది. మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయమని ఒక టాస్క్ ఇచ్చారు. సో, ఫస్ట్ ఈ గిట్‌హబ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ని మీరు లోకల్‌గా సెటప్ చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేస్తారంటే, ఈ కోడ్ అనే దాని మీద క్లిక్ చేసి కమాండ్ కాపీ చేస్తారు. ఓకే. ఈ కమాండ్ కాపీ చేసి నేను ఈ టెర్మినల్ క్లోజ్ చేస్తున్నా. అలాగే వీఎస్ కోడ్ క్లోజ్ చేస్తున్నా. సో, ఇమాజిన్ దేర్ ఈస్ నథింగ్ లైక్ థిస్ అంటే డిలీటెడ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్ అనేది గిట్‌హబ్‌లో ఉంది. సో, మీకు ఒక టాస్క్ ఇచ్చారు. మీరు వర్క్ చేయాల. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా వస్తారు. వచ్చి ఇక్కడ డెస్క్‌టాప్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. దీంట్లో మీ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. దీన్ని టెర్మినల్‌లో ఓపెన్ చేశా. టెర్మినల్‌లోకొచ్చిన తర్వాత సో, మన గిట్‌హబ్‌లో మన కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్ అనేది ఆ లింక్ అనేది మనం కాపీ చేసుకున్నాం గదా! ఇక్కడ ఈ లింక్ అనేది కాపీ చేసుకున్నాం గదా! ఇప్పుడు టెర్మినల్‌కొచ్చాం. ఎలా డౌన్‌లోడ్ జేయాలి అంటే గిట్ క్లోన్ అని జెప్పి రిమోట్ ఇచ్చారనుకోండి. చూసారా? మనం ఇప్పుడు మన ప్రాజెక్ట్ డెమో అని మన గిట్‌హబ్‌లో ఏదైతే ఫోల్డర్ అనేది ఉందో, అది ఇక్కడ డౌన్‌లోడ్ చేసాం మనం సక్సెస్‌ఫుల్‌గా. సో, ఇక్కడ మన గిట్‌హబ్‌లో మన ప్రాజెక్ట్ డెమో అనేది ఏదైతే ఉందో, అది మన లోకల్ కంప్యూటర్‌లో సక్సెస్‌ఫుల్‌గా డౌన్‌లోడ్ చేసాం. దీన్ని ఓపెన్ చేశారంటే సేమ్ అక్కడ ఏ అయితే ఫైల్స్ ఉన్నాయో, ఆ ఫైల్స్ అనేవి ఇక్కడ వచ్చేసినాయి. సో, ఇందాక మన ఫోల్డర్‌లో క్రియేట్ చేసి మనం పుష్ చేసాము. సో, మనం గూడా ఒక కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన పర్సన్‌లాగా అస్యూమ్ చేసుకొని, మనం ఆల్రెడీ క్రియేట్ చేసినయన్నీ డిలీట్ చేసేసి, గిట్ క్లోన్ అనే కమాండ్ తోటి మనం ఇక్కడ క్లోన్ చేసుకున్నాం. ఓకే. ఫస్ట్ టైమ్ కంపెనీలో జాయిన్ అయ్యారు. కంపెనీలో మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్‌ని క్లోన్ చేశారు. సో, ఇక్కడ మనం గిట్ లాగ్ అని ప్రెస్ చేసి ఎంటర్ కొట్టారనుకోండి. సారీ. ఒక ఫోల్డర్ అనేది మూవ్ అవ్వాల. సీడీ అనే కమాండ్ తోటి మన ప్రాజెక్ట్ డెమో అనే ఫోల్డర్‌లోకి మూవ్ అవ్వాలా. ఇప్పుడు గిట్ లాగ్ అనేది కొట్టి చూసారంటే, చూసారా? పలానా సూడో యూజర్ అనే అతను ఈ కమిట్ చేశాడు. ఇంకొకతను ఈ కమిట్ చేశాడు. ఇంకొకతను ఇంక చేంజెస్ చేశాడు. ఇంకొకతను ఈ చేంజెస్ చేశాడు. సో, ఇలాగా మనం చూడొచ్చనమాట. అలాగే ఇందాక మనకి ఓన్లీ హెడ్ మెయిన్ అని చూపించింది. ఇప్పుడు ఆరిజిన్ మెయిన్, ఆరిజిన్ హెడ్ కూడా చూపిస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే మన గిట్‌హబ్‌లో ఆరిజిన్ ఎప్పుడు మన గిట్‌హబ్‌ని రిప్రజెంట్ చేస్తది. హెడ్ అనేది మన లోకల్ కంప్యూటర్‌ని రిప్రజెంట్ చేసిద్ది. ఓకే.
సో, ప్రెజెంట్ అయితే వీటి గురించి ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, మీకైతే లైక్ ఎలాగనేది అర్థమైంది గదా! సో, ఇప్పుడు బ్రాంచెస్ గురించి మాట్లాడదాం. అసలు బ్రాంచెస్ ఏంటి? బ్రాంచెస్ కాన్సెప్ట్ ఏంటి? సో, నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ తోటి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. జాగ్రత్తగా చూడండి. సో, మామూలుగా మనం ట్రీ ఎలా ఉంటది? ఇలా ఒక రూట్ ఉండి ఇక్కడ నుంచి కొన్ని బ్రాంచెస్ ఒస్తాయి. మళ్ళీ ఈ రూట్ కొంచెం పైకెళ్ళి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి వస్తా ఉంటాయి. కదా! సో, సేమ్ మనం గిట్ అండ్ గిట్‌హబ్‌లో వర్క్ చేసేటప్పుడు డిఫాల్ట్‌గా మన లోకల్ కంప్యూటర్‌లో గిట్ తోటి వర్క్ చేసేటప్పుడు డిఫాల్ట్‌గా ఒక బ్రాంచ్ ఉంటది. దాని పేరే మాస్టర్. సో, ప్రెజెంట్ గిట్‌హబ్ గురించి మర్చిపోండి. మనం గిట్ ఇనిట్ అని కొట్టి కమిట్స్ చేస్తూ ఉంటామా? ఆ కమిట్స్ అనేవి ఈ బ్రాంచ్‌లోనే రిఫ్లెక్ట్ అయితా ఉంటాయి. మాస్టర్ అనే బ్రాంచ్‌లో రిఫ్లెక్ట్ అయితూ ఉంటాయి. అంటే ఇక్కడ ఒక కమిట్ చేస్తే ఈ బ్రాంచ్‌లో ఇక్కడ ఒక డాట్ లాగా వస్తది. ఇక్కడ ఇంకో కమిట్ చేస్తే ఇక్కడ ఒక స్క్రీన్‌షాట్ తీసుకుంటున్నట్టు. అలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు చేసుకుంటూ వెళ్తూనే ఉంటది. బట్ రియల్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రాంచ్ క్రియేట్ చేసుకొని వర్క్ చేస్తారు. అంటే మనం ఫస్ట్ ఈ ప్రాజెక్ట్‌ని క్లోన్ చేసాం గదా! ఇక్కడ మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు ఒక బ్రాంచ్‌ని ఒక సెపరేట్ బ్రాంచ్‌ని క్రియేట్ చేయాల. ఈ మాస్టర్ బ్రాంచ్‌కి సంబంధం లేకుండా ఒక సెపరేట్ బ్రాంచ్ అనేది క్రియేట్ చేస్తాం మనం. మనం చేసే చేంజెస్ అన్నీ ఓన్లీ ఈ బ్రాంచ్‌లోనే రిఫ్లెక్ట్ అయితాయి. అలాగే పర్సన్ బి. ఇప్పుడు మీరు పర్సన్ ఏ అనుకుంటే, పర్సన్ బి అనే అతను కూడా సేమ్ క్లోన్ చేసుకొని వర్క్ చేస్తున్నాడనుకోండి సేమ్ ప్రాజెక్ట్ మీద. అతను ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాడు. పర్సన్ సి వస్తే పర్సన్ సి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాడు. మనం చేసే చేంజెస్, కమిట్స్ అనేవి ఈ బ్రాంచ్‌లో ఉంటాయి. వాళ్ళు చేసేవన్నీ ఈ బ్రాంచ్‌లో ఉంటాయి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ డే పర్సన్ ఏ తన టాస్క్‌ని కంప్లీట్ చేస్తాడు. పర్సన్ బి తన టాస్క్‌ని కంప్లీట్ చేస్తాడు. పర్సన్ సి తన టాస్క్‌ని కూడా కంప్లీట్ చేస్తాడు. వన్స్ అందరి టాస్క్‌లు లైక్ ఎవరి టాస్క్‌లు వాళ్ళు కంప్లీట్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఈ చేంజెస్ అనేవి ఈ మెయిన్ బ్రాంచ్‌లో ఉంది గదా! గిట్‌హబ్‌లో గూడా ఒక మెయిన్ బ్రాంచ్ ఉంది గదా! సేమ్ గిట్‌హబ్‌లో గూడా ఇంతే ఉంటది. ఈ మెయిన్ బ్రాంచ్‌కి పుష్ చేస్తారు. ఇతను గూడా ఈ మెయిన్ బ్రాంచ్‌కి పుష్ చేస్తాడు. ఇతను గూడా ఈ మెయిన్ బ్రాంచ్‌కి పుష్ చేస్తాడు. సో, మెయిన్ బ్రాంచ్‌లో ఏముంటాయంటే, ఓన్లీ ప్రాజెక్ట్ ఒక లేటెస్ట్ వర్కింగ్ స్టేట్ మాత్రమే ఉంటాయి. మనం ఇక్కడ వర్క్ చేసేటప్పుడు ఇఫ్ సంథింగ్ ఏమైనా బ్రేక్ అయిందంటే, అవన్నీ ఈ బ్రాంచ్‌లోనే ఉంటాయి. మళ్ళీ మనం ఫాల్ బ్యాక్ అయిపోయి, మళ్ళీ మనం చేంజెస్ చేసుకొని, ఫైనల్‌గా ఒక టాస్క్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఏ ప్రాబ్లమ్ లేకుండా ఇక్కడ కంప్లీట్ చేసి, లాస్ట్‌కి ఒక కమిట్ చేస్తాం గదా! ఈ వర్కింగ్ కమిట్ మాత్రమే మనం మెయిన్ బ్రాంచ్‌కి పుష్ చేస్తాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు అలాగే పుష్ చేస్తారు. ఎందుకంటే మెయిన్ బ్రాంచ్ అనేది ఎప్పుడు క్లీన్‌గుండాల. సో, ఎట్లా అందరూ వాళ్ళు చేసిన ఎక్స్‌పెరిమెంటల్ చేంజెస్ కూడా పుష్ చేస్తే, ఈ మెయిన్ బ్రాంచ్ అనేది గనక క్లీన్‌గా లేకుంటే ప్రాజెక్ట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కుప్పకూలిపోద్ది. సో, చాలా టైమ్స్ మనం ప్రొడక్షన్ ఇష్యూ అంటా ఉంటాం గదా! సో, ఏమైతదంటే ఇలాగా ప్రాపర్‌గా కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయకుండా ఈ చేంజెస్‌ని డైరెక్ట్‌గా పుష్ చేసి అడ్మిన్ అనే అతను ఆ చేంజెస్‌ని మెయిన్ బ్రాంచ్‌లోకి మెర్జ్ చేసి ఆ ప్రాజెక్ట్ మెయిన్ బ్రాంచ్‌లో మెర్జ్ చేస్తే ఏమైతదంటే, ఆ ప్రాజెక్ట్ అనేది డిప్లాయ్ అయితది. సో, డిప్లాయ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే, దాంట్లో ఏమన్నా సంథింగ్ రాంగ్ ఉంటే ప్రాజెక్ట్ అనేది బ్రేక్ అయితది. సో, ఈ ప్రాజెక్ట్ బ్రేక్ అవ్వటం అనేది చాలా లార్జ్ కంపెనీస్ కూడా ఈవెన్ 2025 ఏఐ ఉన్న డేస్‌లో కూడా ప్రెజెంట్ ఫేస్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, అందుకే లైక్ ఈవెన్ లైక్ ఇలా బ్రాంచెస్ ఉండి ఇంత ఉన్నా గాని, సో, ఈవెన్ లైక్ స్టిల్ టుడే ఫెయిల్ అయితూనే ఉంటాయి. సో సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఐడియా లేకపోయినా రఫ్‌గా ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నా. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాజెక్ట్‌ని క్లోన్ చేసిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు మనం? బ్రాంచ్ అనేదాన్ని క్రియేట్ చేసుకోవాల. బ్రాంచ్ అనేదాన్ని ఎలా క్రియేట్ చేస్తాం? బ్రాంచ్ అనేదాన్ని క్రియేట్ చేయటానికి కమాండ్ వచ్చేసి గిట్ బ్రాంచ్ -m బ్రాంచ్ నేమ్. బ్రాంచ్ నేమ్ ఏమివ్వాలి? ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి బ్రాంచ్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ వచ్చేసి సూడో యూజర్ అనుకోండి. పర్సన్ ఏ అయితే పర్సన్ నేమ్ లైక్ మీరు ఏ నేమ్ ఇవ్వాలనుకుంటే మీ కంపెనీలో ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ ఇవ్వచ్చు. సో దట్ ఏంటంటే ఈ బ్రాంచ్ మీద ఎవరు వర్క్ చేశారు, ఎవరు చేంజెస్ చేశారనేది క్లియర్‌గా అర్థమైతది. ఓకే. ఆహ్, స్పేస్ ఉండకూడదు. యాహ్!
సో, నేనొక బ్రాంచ్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు గిట్ స్టేటస్. ఇందాకల దాకా మనం మాస్టర్ మీద వర్క్ చేస్తుంటే, ఇప్పుడు సూడో యూజర్ అనే బ్రాంచ్ మీద వర్క్ చేస్తున్నాం. గిట్ లాగ్ కొట్టాను. గిట్ లాగ్ కొడితే ఇందాక చూసారా మీకు? హెడ్ అనేది మాస్టర్ ఆర్ మెయిన్ మీద ఉంది. ఇప్పుడనేది సూడో యూజర్‌కి మారింది. ఓకే. ఇప్పుడు కోడ్ స్పేస్ డాట్ అనేది ఇచ్చి వీఎస్ కోడ్‌లో ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి index.htmlలో నేనేం చేశానంటే హోమ్ పేజ్ అనేది డెవలప్ చేశాను. సో, ఒక ట్యాగ్ రాసి లేదా లాగిన్ పేజ్. లాగిన్ పేజ్ అనేది ఇంకా ఇంప్లిమెంట్ చేశా కాబట్టి లాగిన్ పేజ్ కంప్లీటెడ్ అని రాసా. సేవ్ చేశాను. క్లోజ్ చేశా. గిట్ స్టేటస్. గిట్ స్టేటస్ కొడితే index.html మోడిఫై అయింది. ఓకే. ఇప్పుడేం చేయాలి ఫస్ట్ దాన్ని స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయాలి. మూవ్ చేశాం. గిట్ కమిట్ -m కంప్లీటెడ్ లాగిన్ ఫంక్షనాలిటీ. ఎంటర్ కొట్టాను. ఇప్పుడు గిట్ లాగ్ కొట్టా చూడండి. ఇప్పుడు గిట్ లాగ్ కొట్టి చూస్తే మీరు చూసారంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించారంటే ఫస్ట్ 4 కమాండ్స్ ఉన్నాయి. ఈ 4 కమాండ్స్ ఈ ఫోర్త్ కమాండ్ దగ్గర మనం డౌన్లోడ్ చేసాం. సో, ఇదేం చెప్తుందంటే గిట్ హబ్‌లో మనం ఇక్కడున్నప్పుడు పుష్ చేసాం. బట్ ప్రెజెంట్ మనం చేంజెస్ అనేవి ఇక్కడున్నాయి. అంటే మనము గిట్ హబ్ 2 అప్‌డేటెడ్‌గా లేము అని దాని మీనింగ్ అనమాట. ఓకే. సో, మనం ఇక్కడ చేంజెస్ అనేవి చేసాం. సో, ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ ఫంక్షనాలిటీ కంప్లీట్ చేసాం. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఏం చేద్దామంటే ఇంకొంచెం చేంజెస్ చేద్దాం. సో, ఇక్కడ నేను ఈ స్టైల్ డాట్ సీఎస్ఎస్‌ని కూడా మోడిఫై చేస్తాను. ఓకే. జస్ట్ కలర్ చేంజ్ చేశాను. క్లోజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టా. గిట్ స్టేటస్ కొడితే స్టైల్ డాట్ సీఎస్ఎస్ అనేది మోడిఫై అయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేశాను. ఇప్పుడు దీన్ని కమిట్ చేస్తాను. గిట్ కమిట్ -m అప్డేటెడ్ స్టైల్ షీట్. స్టైల్ షీట్ అనేది అప్డేట్ చేసి ఫర్ లాగిన్. లాగిన్ పేజ్‌కి అప్డేట్ చేసామని ఒక మీనింగ్‌ఫుల్ కమిట్ మెసేజ్ రాశాను. ఓకే. గిట్ లాగ్. ఇప్పుడు గిట్ లాగ్ కొట్టి చూద్దాం. సో, యాజ్ యూజువల్‌గా గిట్ హబ్ అనేది ఇక్కడ ఉందని చూపిస్తుంది. అలాగే తర్వాత 2 కమిట్స్ చేసాం. ఏ బ్రాంచ్‌లో చేసామంటే సూడో యూజర్ అనే బ్రాంచ్‌లో చేసాం. నేను ఇక్కడ అన్నిటికి సూడో యూజర్ అని ఇచ్చాను కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇదేమో బ్రాంచ్ నేమ్, ఇదేమో నా నేమ్, ఆథర్ నేమ్. ఓకే. ఇక్కడ మీరు బ్రాంచ్ నేమ్ మీ నేమ్ ఇవ్వచ్చు. లేదంటే మీరు వర్క్ చేసే ఫంక్షనాలిటీ ఇవ్వచ్చు. ఏదైనా ఒకటి మీనింగ్‌ఫుల్‌గా బ్రాంచ్ నేమ్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఈ చేంజెస్ అనేది గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్. ఇందాక మనం గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అని మీనింగ్ ఏంటంటే గిట్ హబ్‌లో మెయిన్ బ్రాంచ్‌కి నేను ఈ చేంజెస్ పుష్ చేస్తున్నాను అని దాని మీనింగ్. ఓకే. సో, గిట్ హబ్‌లో ఇంకా డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉండుండొచ్చు. సో, కానీ నేను మాత్రం చేంజెస్ అనేవి మెయిన్ బ్రాంచ్‌కి పుష్ చేస్తున్నాను దాని మీనింగ్. ఎంటర్ కొట్టా. ఎర్రర్ వచ్చింది. సో, ఎందుకంటే మనం అలాగా ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్‌కి డైరెక్ట్‌గా పుష్ చేయలేమనమాట. సో, ఎలా చేయాలంటే గిట్ పుష్ ఆరిజిన్ మన బ్రాంచ్ నేమ్ ఏంటి? సూడో యూజర్. ఇప్పుడు పుష్ అయింది. ఓపెన్ చేశా. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి ఏం చూపిస్తుందంటే ఇక్కడ బ్రాంచెస్‌లో సూడో యూజర్ అనే ఒక బ్రాంచ్ ఉందని చూపిస్తుంది. కదా! అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కంపేర్ అండ్ పుల్ అంటుంది. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి గదా! మెయిన్ అలాగే సూడో యూజర్. సో, ఈ 2 బ్రాంచ్‌ని కంబైన్ చేసి ఒకటి చెయ్యాలి అని దాని మీనింగ్. కంపేర్ అండ్ పుల్ కొట్టాను. సో, దీనికొక టైటిల్ అడుగుతుంది. అలాగే డిస్క్రిప్షన్ అడుగుతుంది. ప్రెజెంట్ అలా మీరు రియల్‌గా కంపెనీలో వర్క్ చేసేటప్పుడు అన్నీ మీనింగ్‌ఫుల్‌గా ఇవ్వాలి. సో, మెర్జ్ కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి ఏం లేవని చూపిస్తుంది. సో, మెర్జ్ కాన్‌ఫ్లిక్ట్స్ అంటే బేస్ ప్రాజెక్ట్‌కి, మన ప్రాజెక్ట్‌కి
కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి ఏం లేవని. కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి ఏం లేవంటే దాని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సేమ్ ఫైల్‌లో సేమ్ లైన్‌ని 2 డిఫరెంట్ వేస్‌లో గనక పుష్ చేశామంటే అక్కడ ఒక కాన్‌ఫ్లిక్ట్ వచ్చినట్టు. సో, మెర్జ్ కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి లైక్ ఫ్యూచర్‌లో ఇంకొక వీడియో చేస్తాను. ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేది. సో, ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ మన ఫోల్డర్‌కొచ్చామంటే కమిట్స్ చూస్తే చూసారా ఇక్కడ మన సూడో యూజర్ బ్రాంచ్‌లో మొత్తం ఇక్కడ ఉన్న కమిట్స్ అనేవి ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. అలాగే టోటల్ కమిట్స్‌లో ఇక్కడ మెయిన్‌కి 2 కమిట్స్ ఎహెడ్ అని చూపిస్తుంది కదా! సో, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ రెండిటిని పుల్ రిక్వెస్ట్ కొట్టి మెర్జ్ కొడితే ఇప్పుడు చూసారా? మన సూడో యూజర్‌లో ఉన్న కమిట్స్ అనేవి కూడా ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా వచ్చేసినాయి. ఇక్కడ కొంచెం మీరు కన్‌ఫ్యూజింగ్‌గా ఫీల్ అయితున్నారని నాకు తెలుసు. సో, ఇప్పుడు మనం చేసిన స్టెప్స్ అనేవి మీకు ఇంకొకసారి రిపీట్ చేస్తా. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. సో, ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాన్ని గిట్‌హబ్‌లోకి సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేసాం. తర్వాత మన లోకల్ కంప్యూటర్‌లో ఉన్న ప్రాజెక్ట్‌ని డిలీట్ చేసాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేనేం చెప్పానంటే సినారియో మీరు ఇప్పుడు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు ఫ్రెష్‌గా. వాళ్ళు మీకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. సో, దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఈ ప్రాజెక్ట్‌ని క్లోన్ చేస్తాము. గిట్ క్లోన్ అని ఇచ్చి ఈ యూఆర్ఎల్ ఇచ్చి. సో, ఈ ప్రాజెక్ట్ అంతా మన కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ అయితది. మనం గిట్ లాగ్ యూజ్ చేసి అసలు ప్రాజెక్ట్‌లో ఎవరెవరు ఏ చేంజెస్ చేశారు ఏంటనేది క్లియర్‌గా చూడొచ్చు. ఓకే. దాని తర్వాత మనం ఫస్ట్ ఎవరైనా ఫస్ట్ ఈ ప్రాజెక్ట్‌కి చేంజ్ చేసే ముందు దానికోసం మనం ఏం చేయాలంటే ఒక బ్రాంచ్ క్రియేట్ చేయాలి. మెయిన్ బ్రాంచ్ నుంచి మన బ్రాంచ్‌కి సెపరేట్‌గా ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి, ఆ బ్రాంచ్‌లో చేంజెస్ చేయాలని చెప్పాను. అలాగే మనం ఒక సూడో యూజర్ అనే బ్రాంచ్ క్రియేట్ చేసి ఒక 2 కమిట్స్ చేసాం. 2 కమిట్స్ చేసి ఫస్ట్ ఆ బ్రాంచ్ ఎంటైర్ బ్రాంచ్‌ని గిట్‌హబ్‌కి పుష్ చేసాం. గిట్‌హబ్‌కి పుష్ చేస్తే అంతకుముందు ఒక బ్రాంచే ఉండాల్సింది. ఇప్పుడు సూడో యూజర్ అనే ఒక కొత్త బ్రాంచ్ చూపిస్తుంది. ఓకే. అండ్ సూడో యూజర్ అనే బ్రాంచ్‌లోనున్న చేంజెస్‌ని మనం ఏం చేసామంటే, మన మెయిన్ బ్రాంచెస్‌కి మెర్జ్ చేసాం. మెర్జ్ అంటే ఆ రెండిటిని చేంజెస్‌ని కలిపామనమాట. కలిపి మన మెయిన్ బ్రాంచ్‌ని కూడా యూజర్ బ్రాంచ్‌లో ఉన్న ఎక్స్‌ట్రా కమిట్స్‌ని కూడా మెయిన్ బ్రాంచ్‌లోకి యాడ్ చేసేసాం. ఎందుకలా చేసామంటే మనం మెయిన్ బ్రాంచ్‌లో ఎప్పుడు ఫైనల్ వర్కింగ్ స్టేట్ ఆఫ్ ప్రాజెక్ట్‌ని మెయింటైన్ చేస్తూ ఫ్యూచర్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎళ్ళాల. అలాగే ఈ చేంజెస్ అనేవి డిఫరెంట్ యూజర్స్ చేసే చేంజెస్ అనేవి డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి రావాలా. రియల్‌గా ఒక కంపెనీలో ఏమైతదంటే ఇలా వన్స్ ఒక పర్సన్ అనే అతను ఇలా చేంజెస్ పుష్ చేసి పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయంగానే ఫస్ట్ అక్కడ కొన్ని టెస్ట్ కేసులనేవి పాస్ అవ్వాల. ఆ టెస్ట్ కేసులు పాస్ అయినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే దాన్ని సక్సెస్‌ఫుల్‌గా మెర్జ్ చేస్తాం. డిఫాల్ట్‌గా ప్రతి ఒక్కళ్ళు క్రియేట్ చేసినంత మాత్రాన మనం మెర్జ్ చేయం. సో, సర్టెన్ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ సర్టెన్ స్టెప్స్ అనేవి క్లియర్ అయిన తర్వాతే మనం అంతా ఓకే అనుకుంటేనే అప్డేటెడ్ చేంజెస్‌ని మెర్జ్ చేస్తాం. ఆహ్, ఈ స్టెప్‌ని మనం మళ్ళొకసారి రిపీట్ చేద్దాం. ఓకే. బట్ ఈ స్టెప్‌ని ఇప్పుడు మనం ఎలా రిపీట్ చేద్దామంటే మీ అందరికీ ఇదొక టాస్క్. ఏం టాస్క్ అంటే ఈ టెర్మినల్ క్లోజ్ చేసేసాను. ఇక్కడ కోడ్ బేస్ అనే ఒక ఫోల్డర్‌లోకొచ్చాను. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేసి ఇప్పుడు ఇక్కడ ఓపెన్ కాంట్రిబ్యూషన్ అని నేను ఒక రిపాజిటరీ క్రియేట్ చేశా. సో, మీరందరికీ చేయాల్సిన టాస్క్ ఏందంటే ఫస్ట్ ఈ రిపాజిటరీని ఫోర్క్ జేసుకోండి. ఫోర్క్ జేసుకోవడం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూసారా ఫోర్క్ అనే సింబలు. ఈ రిపాజిటరీ అనేది నేనే క్రియేట్ చేశా కాబట్టి నేను ఫోర్క్ జేసుకోవడానికి ఉండదు. బట్ మీరు ఫోర్క్ జేసుకోండి. ఫోర్క్ జేసుకున్న తర్వాత ఈ రిపాజిటరీ అనేది మీ గిట్‌హబ్ రిపాజిటరీస్‌లో మీరు గిట్‌హబ్‌లోకి ఇలా వచ్చి ఇలా రిపాజిటరీలో క్రియేట్ చేస్తే మీరు ఫోర్క్ జేసుకున్న తర్వాత ఈ రిపాజిటరీ అనేది మీకు గూడా కనపడతది. కనపడిన తర్వాత నెక్స్ట్ క్లోన్ జేయండి. ఎలా అంటే సేమ్ ఇక్కడ యూఆర్ఎల్ కాపీ చేస్తాం. టెర్మినల్‌లోకొచ్చి గిట్ క్లోన్ పేస్ట్ చేస్తాం. క్లోన్ అయింది. డిఐఆర్ అని కొడితే ఏమేం ఫైల్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తది. ఇక్కడ ఓపెన్ కాంట్రిబ్యూషన్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ప్రాజెక్ట్ డెమో అనే ఫోల్డర్ ఉంది. ప్రాజెక్ట్ డెమో ఇందాక మనం వర్క్ చేసిన ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఓపెన్ కాంట్రిబ్యూషన్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఈ ఫోల్డర్‌లోకి నావిగేట్ అవ్వండి. నావిగేట్ అయ్యి డిఐఆర్ కొడితే ఇక్కడ ఏమేం ఫైల్స్ ఉన్నాయి? ఏమేం ఫైల్స్ ఉన్నాయంటే
ఏమేం ఫైల్స్ ఉన్నాయంటే రీడ్‌మీ లైసెన్స్ ఒకటుంది. రీడ్‌మీ డాట్ ఫైల్ ఉంది. యూజర్ నేమ్ డాట్ ఎండీ అనే ఒక ఫైల్ ఉంది కదా! సో, మీరేం చేస్తారంటే ఈ ప్రాజెక్ట్‌ని వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేసి రీడ్ యూజర్ నేమ్ డాట్ ఎండీ అనే ఫైల్‌లోకొచ్చి మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే ఇలా హెచ్1 ట్యాగ్ ఒకటి ఇచ్చేసి మీ గిట్‌హబ్ యూజర్ నేమ్ నా గిట్‌హబ్ యూజర్ నేమ్ ఏముంది? నా గిట్‌హబ్ యూజర్ నేమ్ వచ్చేసి కోడింగ్ యూజర్ అని ఉంది. ఇది కాపీ చేశా. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఈ ట్యాగ్‌ని క్లోజ్ చేయండి. ఓకే. క్లోజ్ చేసి సేవ్ చేయండి. ఇది అందరూ ప్రతి ఒక్కళ్ళు కన్ఫర్మ్‌గా చేయండి. సో, ఫస్ట్ ఫోర్క్ చేసాం. తర్వాత క్లోన్ చేసాం. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అని కొట్టా. కొడితే ఈ ఫైల్ మోడిఫై అయింది. ఇప్పుడు మీరు మీ గిట్‌హబ్ యూజర్ నేమ్‌తో ఒక బ్రాంచ్ క్రియేట్ చేయండి. కమాండ్ వచ్చేసి గిట్ బ్రాంచ్ -m నా యూజర్ నేమ్ వచ్చేసి కోడింగ్ యూజర్ కాబట్టి ఈ యూజర్ నేమ్‌తో బ్రాంచ్ క్రియేట్ చేశాను. సో, ఇప్పుడు మనం గిట్ లాగ్ కొట్టి వెరిఫై చేద్దాం. చూస్తే ఇప్పుడు మనకి మన బ్రాంచ్‌లో ఉన్నట్టు చూపిస్తుంది. సో, ఇప్పుడు ఈ బ్రాంచ్‌లో మనం చేసిన చేంజెస్‌ని కమిట్ చేద్దాం. సో, కమిట్ చేయడానికి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఆ ఫైల్‌ని స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయాలి. దానికి కమాండ్ గిట్ యాడ్ డాట్. ఇప్పుడు గిట్ స్టేటస్ కొడదాం. ఓకే. స్టేజింగ్ ఏరియాకి మూవ్ అయింది. గ్రీన్ కలర్‌లో చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు కమిట్ చేద్దాం. గిట్ కమిట్ -m ఇక్కడ మెసేజ్ వచ్చేసి మీ గిట్‌హబ్ యూజర్ నేమ్ ఇచ్చి జస్ట్ యాడెడ్ అని చివర్లో యాడ్ చేసి కమిట్ చేయండి. గిట్ లాగ్ కొట్టి వెరిఫై చేద్దాం. సక్సెస్‌ఫుల్‌గా మనం చేసిన కమిట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే సో, ఇలా గిట్ లాగ్ నుంచి బయటికి రావడానికి జస్ట్ క్యూ ప్రెస్ చేసి ఎంటర్ చేయండి. టెర్మినల్ క్లియర్ చేశాను. ఇప్పుడు దీన్ని గిట్ పుష్ అని కొట్టి ఎంటర్ కొట్టండి. సో, యాక్చువల్‌గా ఏ బ్రాంచ్‌కి పుష్ చేయాలని అడుగుతుంది. సో, గిట్ పుష్ ఆరిజిన్ మనం ఇప్పుడు ఏదైతే బ్రాంచ్ నేమ్ క్రియేట్ చేసామో ఆ బ్రాంచ్ నేమ్ ఇవ్వండి. ఈ బ్రాంచ్ గిట్‌హబ్ లోపల మాత్రం ఎగ్జిస్ట్ అయ్యి లేదు. బట్ మనం ఇప్పుడు పుష్ చేసిన తర్వాత అది క్రియేట్ అయితుంది. సో, ఇప్పుడు అసలు గిట్‌హబ్‌లో మనం వన్స్ ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా పుష్ చేసాం. మీరిక్కడ చూడొచ్చు. ఇప్పుడు గిట్‌హబ్‌లో ఏమైతదో చూద్దాం. సో, ఇక్కడ మనం గిట్‌హబ్‌లో చూస్తే ఇది ఒక కంపెనీ ప్రాజెక్ట్ అనుకుంటే ఫస్ట్ మీరేం చేశారంటే ఈ రిపాజిటరీని ఫోర్క్ చేసుకున్నారు. తర్వాత లోకల్ కంప్యూటర్‌లో క్లోన్ చేశారు. తర్వాత ఏం చేశారంటే ఒక బ్రాంచ్ క్రియేట్ చేశారు మీ యూజర్ నేమ్ తోటి. సో, రియల్ కంపెనీలో బ్రాంచ్ నేమ్ అనేవి మీనింగ్‌ఫుల్‌గా ఇస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇష్యూ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆ ఇష్యూ నంబర్ గాని, లేదంటే మీకు కంపెనీలో ఇచ్చిన ఏదైనా నేమ్ గాని, సో, మీనింగ్‌ఫుల్ బ్రాంచ్ నేమ్ క్రియేట్ చేస్తారు. తర్వాత మీ కంపెనీలో ఏదైతే టాస్క్ ఇచ్చారో అది కంప్లీట్ చేస్తారు. ఇక్కడ నేను మీకు ఇచ్చిన టాస్క్ ఏందంటే, మీ గిట్‌హబ్ యూజర్ నేమ్‌ని ఈ యూజర్ నేమ్ డాట్ ఎండీ అనే ఫైల్‌కి యాడ్ చేయమని. వన్స్ అది యాడ్ చేసిన తర్వాత ఆ చేంజెస్‌ని స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేసి కమిట్ చేస్తారు. ఇప్పుడు ఆ చేంజెస్‌ని మీ ఎంటైర్ బ్రాంచ్‌తో సహా ఆరిజిన్‌కి పుష్ చేశారు. ఇక్కడ నుంచి ఎలా ఉంటదో చూడండి. గిట్‌హబ్‌కి మీరు పంపించిన పుల్ రిక్వెస్ట్ ఆహ్, వచ్చింది. కానీ దీన్ని మీరు పంపించిన ఈ రిక్వెస్ట్ అనేది మీరు పంపించిన బ్రాంచ్ నుంచుంది. సో, దాని మీనింగ్ ఏంటంటే, మెయిన్ బ్రాంచ్ అనేదొకటుంటే, దానికి సెపరేట్‌గా ఇంకొక బ్రాంచ్ కోడింగ్ యూజర్ అనే బ్రాంచ్ మీరేదైతే బ్రాంచ్ క్రియేట్ చేసారో ఆ బ్రాంచ్ వచ్చింది. సో, ఇప్పుడు ఆ బ్రాంచ్‌లో ఉన్న కమిట్స్‌ని మెయిన్ బ్రాంచ్‌లోకి యాడ్ చేయడం కోసం ఏం చేయాలంటే, పుల్ రిక్వెస్ట్ అనేది మెర్జ్ చేయాలి. మీరేం చేశారంటే, పుల్ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ రైజ్ చేస్తారు. సో, రైజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మెర్జ్ చేస్తారు. సో, ఇక్కడ చూసారంటే కోడింగ్ యూజర్ అనే బ్రాంచెస్‌లో ఉన్నవి మెయిన్‌లోకి మెర్జ్ చేయడానికి అని చూపిస్తుంది క్లియర్‌గా చూసారా? సో, ఇక్కడ ఏదన్నా డిస్క్రిప్షన్ రాయండి. నేనైతే ప్రెజెంట్ బ్లాంక్‌గా వదిలేస్తున్నా. బట్ రియల్‌గా మీరు కంపెనీలో టాస్క్ చేసేటప్పుడు మాత్రం రియల్‌గా మీనింగ్‌ఫుల్ డిస్క్రిప్షన్ రాయాలి. క్రియేట్ పుల్ రిక్వెస్ట్ క్లిక్ చేశాను. సో, ఇక్కడ ఏమన్నా
కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయా? కాన్‌ఫ్లిక్ట్స్ అంటే లైక్ మీ ఎగ్జిస్టింగ్ మెయిన్ బ్రాంచ్‌కి, మీ బ్రాంచ్‌కి ఏమన్నా చేంజెస్ అనేవి ఓవర్‌లాప్ అయితున్నాయా? ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా అనేది చూపిస్తది. సో, మీరు గనక సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తే, మీరు మీకిచ్చిన టాస్క్ అనేది సక్సెస్‌ఫుల్‌గా లైక్ చేస్తే ఆహ్, కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి ఏమి రాకూడదు. సో, వన్స్ కాన్‌ఫ్లిక్ట్స్ ఏం రాకుండా ఉన్నప్పుడు దీన్ని మెర్జ్ చేస్తాం. మెర్జ్ చేసేటప్పుడు కూడా కమిట్ మెసేజ్ అడుగుతుంది. నేను డిఫాల్ట్‌గా వదిలేస్తున్నా. సో, నేను మెర్జ్ చేశాను. మెర్జ్ చేసి ఇక్కడ కోడ్ బేస్‌కొచ్చి కమిట్స్ చూస్తే, నేనిక్కడ ఏదైతే ఇప్పుడు వేరే బ్రాంచ్ నుంచి మెర్జ్ చేశానో అది నాకు క్లియర్‌గా చూపిస్తుంది. కదా! సో, ఇది ఎందుకింత పవర్‌ఫుల్? ఆహ్, యాక్చువల్‌గా వీడియో లెంత్ అనేది చానా ఎక్కువుంది. బట్ స్టిల్ నేను మీకు ఇప్పుడొక టాస్క్ అనేది చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. దీని ఇప్పుడు మనం చేసిన ఈ స్మాల్ టాస్క్ అనేది చాలా సింపుల్‌గున్నా మీకొక లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ తీసుకొని నేను ఇది ఎంత పవర్‌ఫుల్లో చూపిస్తా. ఆహ్, ఫస్ట్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్. ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రపంచంలో ఎవరన్నా ఏదన్నా ఒక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ జేసి, దాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి గనక పబ్లిష్ చేస్తే దాన్ని ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అంటారు. సో, ఈ ప్రపంచంలో చానా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు గూడా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌ల బేస్ మీదే వాళ్ళ ప్రొడక్ట్స్‌ని బిల్డ్ చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎర్న్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆండ్రాయిడ్ అనేది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద బిల్డ్ చేసిన ఒక ఆపరేటింగ్ సిస్టమ్. బట్ ఈ సెల్ ఫోన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అవి ఆ ఓపెన్ సోర్స్ ఆండ్రాయిడ్ అనేది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. లైనక్స్ అనేది కూడా ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. బట్ ఈ ఆండ్రాయిడ్ అనే ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని, దానికి కొన్ని మోడిఫికేషన్స్ చేసి, వాళ్ళ ఫోన్‌లో వాళ్ళు ఇన్‌స్టాల్ చేసి, అలాగే ఆ కస్టమ్ ఆండ్రాయిడ్‌ని వేరే వాళ్ళకి కూడా అమ్ముతూ మనీ జనరేట్ చేస్తున్నారు. సో, ఇలా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ నుంచి వాళ్ళు యూజ్ చేసుకొని కంపెనీస్ అనేవి కొన్ని ప్రొడక్ట్స్ ఇంప్లిమెంట్ జేసి మనీ ఎర్న్ చేస్తున్న కంపెనీస్ చాలా ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకొక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అనేది చూపిస్తాను. ఆహ్, ఫ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ఒక కంపెనీ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ మనం ఎలా చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ అనేది ఓపెన్ సోర్స్ కదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే రియాక్ట్ గిట్‌హబ్ కోడ్ బేస్ అని కొడతాను. ఒక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ ఓపెన్ సోర్స్ అంటే దాని మీనింగ్ ఏందంటే దాని కోడ్ అంతా ఓపెన్‌గా ఉంది ఎవరికైనా యూజ్ చేసుకోవడానికని. నాకు ఈ గిట్‌హబ్ లింక్ వచ్చింది. సో, ఫస్ట్ ఈ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లో బ్యూటీ ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవ్వరైనా సరే ఈ ప్రాజెక్ట్‌కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీరైనా సరే మీ దగ్గర ఈ ప్రాజెక్ట్‌కి ఏమన్నా ఎక్స్‌ట్రాగా యాడ్ చేద్దాం అనుకున్నా, లేదంటే ఆల్రెడీ ఏమన్నా ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న ఇష్యూస్‌ని సాల్వ్ చేద్దాం అనుకున్నా ఇప్పుడు చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని మీరు అంత కష్టమేం గాదు. చాలా ఈజీగా జేయొచ్చు. ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని. ఆహ్, ఎలాగా అసలు ఈ ప్రాజెక్ట్ అర్థం జేసుకోవాలన్నా ఏం జేయొచ్చంటే ఫస్ట్ ఈ ప్రాజెక్ట్‌లో చూసారంటే మీకు 728 బ్రాంచెస్ ఉన్నాయి. సో, ఇక్కడికెళ్తే సో, మీకు చాలా బ్రాంచెస్ అనేవి చూపిస్తున్నాయి. సో, కొన్నేమో ఆహ్, డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి బ్రాంచ్‌లు మీరు చూసారంటే. సో, ఇలా క్లిక్ జేస్తే మోస్ట్‌లీ ఈ బ్రాంచెస్ క్రియేట్ చేసిన పర్సను ఈ ఇష్యూస్‌లో నుంచి ఒక ఇష్యూ తీసుకొని, ఆ ఇష్యూకి ఒక నంబర్ ఉంటది గదా! ఆ నంబర్ తోటి ఆ బ్రాంచ్‌ని క్రియేట్ జేసి సాల్వ్ జేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బగ్ ఉంది గదా! దీన్ని ఓపెన్ జేస్తే ఇక్కడ ఒక నంబర్ ఉందా? సో, ఈ నంబర్ తోటి ఫస్ట్ ఆ పర్సన్ ఈ ప్రాజెక్ట్‌ని ఫోర్క్ జేసుకొని, ఈ నంబర్ తోటి బ్రాంచ్ క్రియేట్ జేస్తాడు. ఎందుకంటే తను ఈ ఇష్యూ మీద వర్క్ జేసాడని జెప్పి తెలియడం కోసం. ఇలాంటి లార్జ్ స్కేల్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లో ఎవరైతే కాంట్రిబ్యూట్ జేస్తున్నారో వాళ్ళ నేమ్స్ కాకుండా ఇలా ఇష్యూ నంబర్స్ అనేవి యూజ్ జేసుకుంటే, ఈవెన్ కంపెనీలో గూడా ఇలా ఇష్యూ నంబర్స్ యూజ్ జేసుకొని బ్రాంచ్ నేమ్స్ క్రియేట్ జేస్తే, అవతల పర్సన్‌కి క్లియర్‌గా అర్థమైతది. అసలు ఇతను దేని మీద వర్క్ జేశాడని చెప్పి తెలియడం కోసం. ఓకే. సో, అందుకే ఇక్కడ మనం జూసిన బ్రాంచెస్‌లో అలా నంబర్స్ అనేవున్నాయి. సో, పీఆర్ అంటే పుల్ రిక్వెస్ట్. సో, ఆ ఇష్యూకి అతను సాల్వ్ జేసి పుల్ రిక్వెస్ట్ రైజ్ జేశాడని తెలియడం కోసం ఆ బ్రాంచ్ నేమ్ అనేది అలా నేమ్ జేశారనమాట. సో, చాలా ప్రాజెక్ట్స్‌కి నేమింగ్ కన్వెన్షన్ గూడా ఉంటది. ఒకసారి మీ డాక్యుమెంటేషన్ చదివితే క్లియర్‌గా అర్థమైతది మీకు కూడా. సో, ఇప్పుడు సో, ఇందాక నేను జూపిచ్చింది ఎలా మనం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రీవియస్ కమిట్స్ చూడటం అనేది ఎంత పవర్‌ఫుల్ అంటే ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ ప్రాజెక్ట్‌ని క్లోన్ చేద్దాం.
క్లోన్ చేసి ఇక్కడ 21,000 చేంజ్ కమిట్స్ ఉన్నాయి కదా! అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ యొక్క లేటెస్ట్ వెర్షన్ ఉంది. అన్ని ఫీచర్స్ తోటి కలిపి కదా! బట్ మనమేం చేద్దామంటే ఇక్కడ దీన్ని సార్ట్ చేద్దాం. ఎలా అంటే రియాక్ట్ అనేది ఫస్ట్ 2012లో లాంచ్ చేశారు. 2012 జాన్ 7థ్‌కెళ్దాం. రాండమ్ డేట్ 10. సో, ఈ డేట్‌కెళ్దాం. వి ఆర్ ఆల్‌మోస్ట్ క్లోజ్. మే 29, 2013 చూస్తే 28ని చూద్దాం ఒకసారి. 28 ఏం లేవు. సో, మే 29, 2013 అనేది ఫస్ట్ టైమ్ గిట్‌హబ్‌కి పుష్ చేశారు కోడ్ బేస్‌ని. సో, చూస్తే ఇనిషియల్ పబ్లిక్ రిలీజ్ ఇది ఫస్ట్ కమాండ్. సో, ఈ కమాండ్ చూస్తే ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్‌లో ఒక 1000 ఫైల్స్ ఉంటే ఇక్కడ వచ్చేసి ఒక 100 ఫైల్సే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యూచర్స్ 2013లో ఫస్ట్ టైమ్ రియాక్ట్ పుష్ చేసినప్పుడు ఉండవు కాబట్టి. సో, అసలు ఫస్ట్ టైమ్ రియాక్ట్ పబ్లిష్ చేసినప్పుడు అసలు ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఏంది? ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా స్టార్ట్ చేశారు? ఎలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ చేంజెస్ చేసుకుంటూ వచ్చారు? అనేది స్టార్టింగ్ నుంచి మీరు డిగ్ చేసుకుంటూ రావచ్చు. సో, రియాక్ట్ అనేది ఎంత పెద్ద ప్రాజెక్టో మీకు తెలుసు. ఈ ప్రపంచంలో చాలా కంపెనీస్ అనేవి ఈవెన్ టుడే లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫ్రేమ్‌వర్క్. సో, అలాంటి లార్జ్ స్కేల్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌ని కూడా మీరు స్టార్టింగ్ స్టెప్‌కెళ్ళి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అర్థం చేసుకొని ఆహ్, కమిట్ బై కమిట్ చేంజెస్ చేసుకుంటూ అసలెలాగా ఈ ప్రాజెక్ట్ అనేది ఎవాల్వ్ అయిందని చూసుకుంటూ లేటెస్ట్‌గా వచ్చేతలకి అసలు వన్స్ మీకు ఆర్కిటెక్చర్ అనేది ఇంప్లిమెంటేషన్ చేసిన ఆర్కిటెక్చర్ అనేది అర్థమైన తర్వాత డైరెక్ట్‌గా మీరు రీసెంట్ కమిట్స్‌కొచ్చేసినా గానీ లైక్ అక్కడి నుంచి ఎలా ఎవాల్వ్ అయిందనేది ఈజీగా అర్థమైతది. ఎందుకంటే మీకు ఆ ఆర్కిటెక్చర్ బేస్డ్ మీద ఫ్యూచర్స్ అన్నీ ఎవాల్వ్ అయ్యి ఉంటాయి కాబట్టి. ఇక్కడ మీరు వన్స్ అండర్‌స్టాండింగ్ వచ్చిన తర్వాత ఈ ఇష్యూస్‌ని మీరు సాల్వ్ చేసి పుల్ రిక్వెస్ట్ అనేది ఇందాకల నేను చూపించిన విధంగా రైజ్ చేశారంటే వన్స్ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీ చేంజెస్‌ని మెర్జ్ చేస్తారు. ఇఫ్ మీ చేంజెస్‌ని గనక ఇలాంటి ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లో మెర్జ్ చేస్తే మీరు దాన్ని రెజ్యూమ్‌లో యాడ్ చేసుకుంటే అసలు చానా వాల్యూ ఉంటది. మీ రెజ్యూమ్‌కి. సో, చూసారు గదా! ఇప్పుడు ఎంత పవర్‌ఫుల్ అనేది ఈ గిట్ హబ్ అనేది. సో, మీకు గనక ఇంకేమన్నా డౌట్ ఉన్నా ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్.